హైదరాబాద్లో ఉండి మా హాస్పిటల్ కలకల్లాడడానికి 2 కారణాలు. ఒకటి హోటల్లో మంచి నాన్ వెజ్ ఇవ్వడం, సెకండ్ థింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళు. ఈ 2 ఇండస్ట్రీస్ బాగున్నంత వరకు మా ప్రొక్టాలజీ హెల్త్ ఇండస్ట్రీ వరకు డోకా ఉండదు. When should we go for the screening test? మన మెగాస్టార్ చిరంజీవి కూడా చేసుకున్నారు చూడండి. He didn't have a complaint as such, but he underwent a screening colonoscopy because వెస్టర్న్ టాయిలెట్ వర్సెస్ ఇండియన్ టాయిలెట్, మీ సజెషన్ ఏంటి? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇండియన్ వుడ్ బి రిలేటివ్లీ బెటర్. అట్లనే వెస్టర్న్ వేస్ట్ ఏం కాదు. కానీ అసలు ఏంటి సార్ ఈ ఫిమోసిస్ అంటే ఏంటి, బెలనైటిస్ అంటే ఏంటి? సో ఇట్స్ ప్యూర్లీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. సో దీనివల్ల వచ్చే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ పార్ట్ ఈస్, సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ ఇంటర్ కోర్స్ అప్పుడు ప్రాబ్లం అవడం. సో ఈ ఇష్యూ వరకు ఎందుకు అవుతుంది అంటే, క్లినిక్లో ఒక కపుల్ వచ్చారు. హస్బెండ్ ఏమో కొంచెం సిగ్గుపడతా ముసుముసు నవ్వుకుంటున్నాడు, వైఫ్ ఏమో కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అనిపించింది. ప్రాబ్లం చెప్పండి, కొంచెం టైం అవుతుంది, చాలాసేపు టైం పాస్ చేశారు, చెప్పండి అంటే, సరే ఇవన్నీ కాదు, ఈయన ఊరికనే సిగ్గుపడుతూ మొహమాట పడుతున్నాడు, ఈయన పర్ఫార్మెన్స్ బాగాలేదు సార్ అనింది. డాక్టర్ దగ్గరికి వచ్చేసి సర్టిఫికేట్ ఇవ్వండి సార్, ఇది మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం, దానిపైన వి విల్ అప్లై ఫర్ డివోర్స్. ఇప్పుడున్న కాలంలో అది పెద్ద ఫ్యాషన్ కదండి. అమ్మాయిలు ఎవరైనా టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ పుట్ ద బ్లేమ్ ఆన్ ద బాయ్ అండ్ లెట్ హిమ్ సఫర్. పనికిరాడు వాడు అని చెప్పి. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ప్రాక్టాలజీ అనగానే చాలా మందికి ఒక ఫియర్, సిగ్గు వల్ల ఇష్యూ ఉన్నా దే డోంట్ కమ్ అప్, దే డోంట్ కమ్ టు ద డాక్టర్ ఆల్సో. అసలు ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఈ ప్రాక్టాలజీ అంటే ఏంటి, ఏ బాడీ పార్ట్ గురించి మీరు డీల్ చేస్తారు, ఏ ఇష్యూస్ని మీరు అడ్రస్ చేస్తారు? సో టు స్టార్ట్ విత్, ప్రొక్టాలజీ అంటే మోషన్ రిలేటెడ్ సమస్యలు ఏవైనా అవన్నీ ప్రొక్టాలజీలోకి వస్తాయి. ఓకే. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ మనకి ఎందుకు ఇప్పుడున్న కాలంలో కంపేర్డ్ టు ప్రీవియస్ ఓల్డర్ డేస్, నౌ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ వాస్ట్. ఇవి మనకు డైలీ స్టార్ట్ అయ్యేదే దాంతో, వన్స్ వీ వేకప్ వీ హ్యావ్ టు గో టు ద వాష్రూమ్. సో ఆ 5-10 minutes మనకు సజావుగా సాగిందా, రెస్ట్ ఆఫ్ ద డే విల్ బి వెరీ పీస్ఫుల్. ఆ 5-10 minutes కనుక ఇఫ్ ఇట్ ఈస్ ట్రబుల్సమ్, ద ఎంటైర్ డే విల్ బి క్యారింగ్ ఫార్వర్డ్ ద సేమ్ మూడ్. సో ఈ ప్రొక్టాలజీలో మనకు మల్టిపుల్ డిసీజెస్ కవర్ అవుతాయండి. మెయిన్లీ యానల్ కెనాల్ అండ్ రెక్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనకు మలద్వారం అంటాం తెలుగులో. సో వాటిలోనే మనకు మోస్ట్ కామన్ డిసీజెస్గా పైల్స్ అని, ఫిషర్ అని, ఫిష్యులా అని, ఇవి మోస్ట్ కామన్గా వస్తుంటాయి. అచ్చా, అంటే ఈ సమస్య చాలామంది ఫేస్ చేస్తారు. మీరు అన్నట్టు ఒక డే మనం స్టార్ట్ చేసేటప్పుడే దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి వెరీ స్మూత్ అండ్ కంఫర్టబుల్. సమస్య ఫేస్ చేస్తున్నా అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. ట్రూ. దెన్ అప్రోచ్ అవ్వాలని తెలిసినా, సో దిస్ ఇస్ ద డాక్టర్ అని తెలిసినా కానీ పీపుల్ ఆర్ హెసిటెంట్. ఎందుకు అనుకుంటారంటే మీ ఎక్స్పీరియన్స్తోని? షై ఫీలింగ్. ఆబ్వియస్లీ నోబడీ వాంట్స్ టు డిస్కస్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద ప్రైవేట్ పార్ట్స్ కాబట్టి. సో అన్లెస్ అంటిల్ ఒక బాగా బ్రేక్ పాయింట్ వచ్చేంత వరకు కూడా దే వోంట్ ఈవెన్ డిస్కస్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా కంప్లీట్లీ కంటిన్యూస్ డే టార్చర్ అవుతుందో, దెన్ ఓన్లీ దే విల్ బి ప్రెజెంటింగ్ టు ఏ డాక్టర్. అండ్ హూ డీల్స్ విత్ దీస్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్లీ జనరల్ సర్జన్ ఆర్ ఇంకా టు బి మోర్ ప్రిసైజ్ ప్రొక్టాలజిస్ట్ అంటారు. ఇఫ్ నాట్, మనకు ఒకవేళ వీళ్ళకి యాక్సెస్ లేకపోతే మెడికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ కెన్ డీల్ if it is a medically treatable, but this proctology includes both medically treatable diseases and surgically treatable diseases. So only medicines to treat avayte medical gastroenterologist chustaru. If surgeon required, general surgeon or a proctologist or a colorectal surgeon chustaru. So coming to the practical aspect, ఇప్పుడు ఒక IT ఎంప్లాయీ వీక్ డేస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, వీక్ డేస్ కాన్స్టిపేషన్ ఇగ్నోర్ చేస్తున్నా, వీకెండ్స్ వచ్చేసరికి పార్టీస్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్, బిర్యానీ, దెన్ కాఫీ, డైలీ ఒక 6 times కాఫీ, స్మోకింగ్, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకు సడన్గా అతనికి ఒకరోజు బ్లీడింగ్ ఉంది, స్టూల్లో బ్లీడింగ్ ఉంది. సో హీఈస్ ప్రెజ్యూమింగ్ ఇట్ ఇస్ పైల్స్ అని అతను అనుకుంటున్నాడు. యాజ్ అ డాక్టర్ అది పైల్సా, ఫిషరా, ఫిస్చులానా, లేదా సమ్ అదర్ ఆస్పెక్ట్ అనేది ఎట్లా డిటెక్ట్ చేయాలి ఒక కామన్ పర్సన్కి? అందరు ఫస్ట్ ఏదన్నా స్టూల్ రిలేటెడ్ ఇష్యూ రాగానే పైల్స్ అనేది మన కామన్ పర్సెప్షన్, కామన్ పర్స్పెక్టివ్ ఇది వచ్చేస్తుంది. ఫర్ దెమ్ వాట్ ఈస్ ద అవేర్నెస్ దట్ యుడ్ లైక్ టు? ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాల్సిందండి, ఎస్పెషల్లీ ప్రొక్టాలజీ ప్రాబ్లమ్స్. మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ మన టైం బాగాలేకపోతే వచ్చేవి, వేరాజ్ ఈ ప్రొక్టాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మెజారిటీ మ్యాన్ మేడ్. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే డిసీజ్ వచ్చింది, ఊరికనైతే రాలేదు.
అందుకే ఐ టెల్ మై పేషెంట్స్, హైదరాబాద్లో ఉండి మా హాస్పిటల్ కలకల్లాడడానికి 2 కారణాలు. ఒకటి హోటల్లో మంచి నాన్ వెజ్ ఇవ్వడం హైదరాబాద్లో, సెకండ్ థింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళు మనకి ఇంత బాగా సాఫ్ట్వేర్ భూమి ఉన్నంత వరకు, ఈ 2 ఇండస్ట్రీస్ బాగున్నంత వరకు మా ప్రొక్టాలజీ హెల్త్ ఇండస్ట్రీ వరకు డోకా ఉండదు. సో మిమ్మల్ని ఫండ్ చేస్తున్నారు. yeah they are funding us definitely, no doubt in it. So unless until they take necessary precautionary measures, these problems are going to last longer and longer, and the frequency of the problem is going to rise further in the future. Right. So ఆ పరంగా to start with, first మనకు majority of the problems లో 3 problems mainly అండి. పైల్స్ అంటాం, ఫిషర్ అంటాం, ఫిస్టులా అంటాం. పైల్స్ వరకు వస్తే సపోజ్ మనకి మోషనల్ మార్గం ఇట్స్ లైక్ ఏ పైప్. Okay. సో ఆ సిలిండర్ పైప్లో మనకు జనరల్ ప్రెస్యూమింగ్ పైప్లో ఏదున్నా ఇట్ హ్యాస్ టు లీక్ అవుట్. రైట్. బట్ మనకు లీక్ అవుట్ అవ్వట్లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మనకు యానల్ కుషన్స్ అని ఉంటాయి కంపారిజన్లో, మెడికల్ పదాలు కాకుండా. సైకిల్ వీల్ కి చూసుకుంటే మనకు స్పోక్స్ లాగా ఉంటాయి కదా. సో సేమ్ వే ఇఫ్ దిస్ ఇస్ అ పైప్, వీ హ్యావ్ ఫ్యూ ఇన్ఫోల్డింగ్స్, కొంచెం ముడతలు పడినట్టు. సో దట్ ఆ ముడతల వల్ల మనకు మోషన్ అనేది హోల్డ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ ముడతల మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూసారా, త్రూ దట్ గ్యాస్ కెన్ పాస్. ఓకే. బికాస్ ఒక బెలూన్ ని మనము బెలూన్ ఎడ్జ్ లో ఉన్నట్టు అంటున్నారు కదా. ఎడ్జ్ లో ఉన్నట్టు, బట్ ఎడ్జ్ లో కూడా బెలూన్ లో కూడా మనకి ఇన్ఫోల్డింగ్స్ ఉంటాయి. సో దట్ ద స్టూల్ వోంట్ గెట్ లీక్డ్ అవుట్. ట్రూ. రైట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి గ్యాస్ కూడా పాస్ అవ్వాలి. సో గ్యాస్ పాస్ అయ్యేటప్పుడు మోషన్ లీక్ అవ్వకూడదు. సో ఆర్కిటెక్చర్ ఎట్లుంటుందంటే లైక్ ఎ స్పోక్ ప్యాటర్న్, సో దట్ ఇన్ బిట్వీన్ ద గ్యాప్స్ గ్యాస్ కెన్ పాస్, బట్ స్టూల్ అనేది హోల్డ్ అవుతుంది అన్నట్టు. సో అలా ఉన్న ఆర్కిటెక్చర్ పైన పుట్టిన ప్రతి మనిషి వైల్ పాసింగ్ స్టూల్ దే హ్యావ్ టు స్ట్రెయిన్. బట్ ద స్ట్రైనింగ్ అండ్ అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెంట్ వైల్ పాసింగ్ స్టూల్ చూసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 minutes, వెళ్ళారు, స్ట్రెయిన్ అయ్యారు, వచ్చేసారు, దట్ ఈస్ ఐడియల్ థింగ్, గుడ్. బట్ ఇప్పుడున్న కాలంలో ఈ మొబైల్ తీసుకుపోతారు, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. 5 minutes కాస్త 20 నిమిషాలు 30 నిమిషాలు స్క్రోల్ చేయడం. లేదా కొంతమంది న్యూస్ పేపర్. యా. సో అదొకటి. ఇప్పుడైతే ఎక్కువ మట్టుకు ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టా. దాంతో పాటు మనకి ఎప్పుడైతే ద టైమ్ స్పెంట్ ఆన్ ద కమోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ ప్రెషర్ పెరిగేటం ఒకటి, అండ్ నాన్ వెజ్ కన్జంప్షన్. మనకు డైట్ లో కూడా 3 మెయిన్ సోర్సెస్ అండి: కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి ఈజీలీ డైజెస్ట్ అయిపోతాయి. ప్రోటీన్ అంటే నాన్ వెజ్ సోర్సెస్ వరకు దే ఆర్ డిఫికల్ట్ టు డైజెస్ట్. లెగ్యూమ్స్, మోర్లీ చికెన్, మటన్. మనకి దీంట్లో కూడా గ్రేడింగ్ వైస్ చూసుకుంటే ఎగ్ అండ్ ఫిష్ ఆర్ గుడ్. చికెన్ అండ్ మటన్ ఆర్ రిలేటివ్లీ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిపేషన్. సో ఆ పరంగా ఇఫ్ ఎ పర్సన్ కన్జ్యూమ్స్ ఎక్సెస్ నాన్ వెజ్ విత్ లెస్ ఆర్ నో ఫైబర్, దట్ ఈస్ ద కీ అండి. నాన్ వెజ్ తినడం తప్పు కాదు, నాన్ వెజ్ అతిగా తినడం, నాన్ వెజ్ మాత్రమే తినడం, ఫైబర్ లేకుండా తినడం, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో, ఇది ఐ థింక్ వ్యూవర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నాన్ వెజ్ అతిగా తినడము, ఎస్, ఇంకేం చెప్పారు సార్ మీరు? ఫైబర్ అసలు తీసుకోకపోవడము, వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం, ఆర్ మాస్టర్లీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఫిజికల్లీ యాక్టివ్గా మనం ఉంటే మన ఇంటెస్టైన్స్ కూడా బాగుంటాయి. మనమే ఇన్యాక్టివ్గా ఉంటే మన ఇంటెస్టైన్స్ కూడా అదే ఉంటాయి. ఎక్సర్సైజ్ కూడా లేదు, అబ్సల్యూట్లీ టైం లేదంటారు. ఏమనంటే అసలు టైం దొరకట్లేదండి ఎక్సర్సైజ్. బ్యాడ్ టైం త్వరలోనే ఉంది మరి. సో ఆ పరంగా మనకు యానల్ కుషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం ప్రెషర్ పెట్టి లోపల ఉందా లేదా అన్న ఆ ఫోల్డింగ్ కాస్త ప్రెషర్ పడడం వల్ల లోపల నుంచి బయటకు వచ్చి ఇట్ ఎన్లార్జెస్ ఇన్ సైజ్ టు దట్ ఎక్స్టెంట్ దట్ ఎగ్జాక్ట్లీ మనకి ఎగ్జిట్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చి అడ్డుకుంటే మనకేమవుతుంది, ఎవ్రీ టైం వైల్ పాసింగ్ స్టూల్ మోషనల్ మార్గం ఇస్ లైక్ రబ్బర్ బ్యాండ్. రాకముందు ఇలా, వచ్చినప్పుడు ఇలా, వెళ్ళిపోగానే ఇలా. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ పైన మనకు అక్కడే ఈ పైల్ మాస్ అనేది దగ్గరకు వస్తే మనం మోషన్ పోయేటప్పుడు ఎప్పుడు ఒక రోజు నాన్ వెజ్ తిన్నాం, అల్టిమేట్లీ మోషన్ విల్ బికమ్ హార్డ్. సో అలా హార్డ్ అయిన ప్రతిసారి అక్కడ రాపిడ్ జరిగి ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాల పైన కొంచెం డ్యామేజ్ జరిగి దట్ విల్ స్పర్టర్ లాగా వచ్చేసి దట్ కాజెస్ బ్లీడింగ్ అన్నట్టు. సో పైల్స్ వోంట్ హ్యాపెన్ ఇన్ ఏ డే ఆర్ టూ. ఇట్స్ a manifestation of years together of constipation. So it won't happen in a single day. And మనకు మోస్ట్లీ పైల్స్లో మనకు బ్లీడింగ్ అనేది వస్తుంది. పెయిన్ మూవీస్లో చూపించినట్టు అన్లెస్ అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అయితేనే పెయిన్ ఉంటుంది తప్ప ఇనిషియల్ స్టేజ్ ఆఫ్లో పైల్స్లో పెయిన్ ఉండదండి. ఓకే, డార్మెంట్గా ఉంటుంది. ఎస్, సైలెంట్గా ఉంటుంది, ఐడెంటిఫై చేయలేము. ఎస్, అదర్ దెన్ ద బ్లడ్ మోస్ట్లీ ఇట్ విల్ బి పెయిన్లెస్. మెయిన్లీ పెయిన్ ఉందంటే దానికి కారణం ఫిషర్ ఉంటుందండి.
పైల్స్ అనేది మనకు రావడానికి చాలా డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో వస్తుంది అనుకున్నాం, బట్ ఫిషర్ అనేది కంప్లీట్లీ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ వన్ సింగిల్ డే. ఎలా సరే ఫిషర్ మనకు ఫిషర్ అంటే ఏంటి అంటే మోషనల్ మార్గం సేమ్ లైక్ రబ్బర్ బ్యాండ్ అనుకున్నాం కదా. ఇఫ్ ఎ పర్సన్ కన్జ్యూమ్స్ ఎక్సెస్ నాన్ వెజ్, పూర్ ఫైబర్, నో ఫిజికల్ యాక్టివిటీ, పూర్ వాటర్ ఇంటేక్, అలా కారణం ఏదైనా ఆర్ ఫ్యూ టైమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో మనకు మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కిపోయాం, బాగా స్ట్రెయిన్ అయ్యాం. సో ఇఫ్ ఎ రబ్బర్ బ్యాండ్ ఈస్ స్ట్రెచ్ బియాండ్ ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ విల్ ఆల్సో టేర్. సేమ్ వే anal canal it is an elastic structure, but if it is stretched beyond a certain point అది కూడా తెగుతుంది. అలా తెగి ఒక్క రోజులో అలా హార్డ్ మోషన్ వెళ్ళిన తర్వాత పెయిన్ వచ్చింది, బ్లీడింగ్ వచ్చింది, ఎఫెక్ట్ అంటే కట్, ప్యూర్ కట్. అది బయటకు కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, లోపల నుంచి బయట వరకు కట్ అయినట్టు. అలా కట్ అయ్యేదాన్ని ఫిషర్ అంటారు. సో పైల్స్ టేక్స్ డేస్ టు డెవలప్ ఆర్ మంత్స్ టు డెవలప్, వెరాస్ ఫిషర్ వన్ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ హార్ట్ స్టూల్ విల్ కాజ్ ఇట్. సో పైల్స్ లో ఇలా కటింగ్ అయ్యే ఉండదు, పైల్స్ లో మనకు మాస్ లాగా బయటకు వస్తుందండి, కండలాగా బయటకు వస్తుంది. ఓకే, అంతే స్టూల్ తో పాస్ అవుతూ ఉంటుందా? స్టూల్ తో పాస్ అయ్యేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద గ్రేడింగ్ ఆఫ్ హెమరాయిడ్స్ అంటాం. లోపలే ఉందా, లోపల నుంచి బయటకు వచ్చిందా, హెమరాయిడ్స్ డెవలప్ అవుతాయి. ఎస్, లోపల నుంచి బయటకు వచ్చి ఇన్నర్ టు అవుటర్. ఓకే ఓకే, డైరెక్షన్ విల్ బి ఫ్రమ్ అబోవ్ బిలో కదా. సో పైనుంచి స్టేజ్ పెరిగే కొద్దీ పైనుంచి వచ్చి వెళ్ళిపోయింది, పైనుంచి బయటకు వచ్చి బయటే ఉండిపోయింది, బయటే ఉండిపోయిందని లోపలికి తోస్తే లోపలికి వెళ్తుంది, ఇంకా లేటర్ స్టేజ్ లో లోపలికి తోసినా లోపలికి అసలు వెళ్ళట్లేదు. అచ్చా, దట్ ఇస్ పైల్స్. పైల్స్. ఫిషర్ అనేది ఒక డీప్ కట్ లాగా వస్తుంది. కట్. ఓకే, దెన్ ఫిస్టులా సార్? ఫిస్టులా అనేది మనకు యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అంటామండి. సో దాంట్లో మనకు సిమ్టమ్స్ ఏముంటాయంటే మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల కానీ ఆర్ మోషన్లో కానీ లైట్గా పస్ వస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్యూర్ ఇన్ఫెక్షన్ లైక్ గ్లాండ్స్, గ్రంథులు అంటాం కదా. సో వీ హ్యావ్ గ్లాండ్స్ త్రూ అవుట్ ద బాడీ. కన్నీళ్ళు వస్తున్నాయి, వీ హ్యావ్ గ్లాండ్ హియర్. సలైవా వస్తుంది, వీ హ్యావ్ సలైవరీ గ్లాండ్స్. స్వెట్ వస్తుంది, వీ హ్యావ్ స్వెట్ గ్లాండ్స్. ఎట్లయితే మనకు అప్పుడప్పుడు స్కిన్ పైన కూడా చిన్న స్వెట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు చిన్న పింపుల్ వస్తుంది, పగిలిపోతుంది. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా మనకు తెలియదు. సేమే మోషనల్ మార్గం దగ్గర కూడా చిన్న పింపుల్ ఉంటుంది. ఆ పింపుల్ ఆ ఏరియాలో మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ వీఆర్ పాసింగ్ స్టూల్ దెర్ ఈస్ అ బ్యాక్టీరియా కమింగ్ in the stool because stool is rich in bacteria కదా. సో ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అక్కడ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ పింపుల్ లాగా మోషన్ లో పగలాల్సింది కాస్త బయటికి స్ప్రెడ్ అయిపోయి మోషన్ మార్గం చుట్టుపక్కల ఇప్పుడు ముఖం పైన పింపుల్ వచ్చినట్టు అక్కడ కూడా పింపుల్ వస్తుంది. దాంట్లోంచి లైట్ గా పసుగా కానీ తడిగా కానీ ఆర్ లైట్ బ్లడ్ డిశ్చార్జ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిస్టులా. ఈ ఫిస్టులా వరకు ఇట్స్ అ ప్యూర్ సర్జికల్ ప్రాబ్లమ్ బికాస్ ఆ టనల్ ఏదైతే ఫామ్ అయిపోయిందో మనకు ఎవ్రీ టైం మోషన్ వెళ్ళినప్పుడల్లా ఆ మోషన్ కూడా టనల్లోకి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిస్టులా అన్నట్టు. అంటే సార్ ఇప్పుడు చాలా మట్టుకు ఆ ఏరియాలో వెదర్ ఇట్ ఈస్ బ్యాక్టీరియల్ ఆర్ లాట్ ఆఫ్ ఫంగల్ యాక్టివిటీ ఇస్ దేర్, రైట్? ఆ ఏరియాలో ర్యాషెస్ అనుకుంటారు లేదా దిస్ ఇస్ కామన్ అనుకుంటారు. ఫిస్టులా అని ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా? పింపుల్ ఈస్ వన్ ఫైండింగ్ అండ్ మనకు ఎగ్జామినేషన్లోనే మనకు యానల్ కెనాల్లో ఎగ్జామినేషన్ చేసే కొద్దీ మనకు వీ కెన్ బి ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండి. ఆర్ బయటికి పింపుల్ లాగా తెలిస్తే దట్ ఈస్ ఫిస్టులా అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు అన్నారు లైక్ స్టూల్ హార్డ్గా ప్రెస్ చేయడం కానీ కాన్స్టిపేషన్ వల్ల. ఇప్పుడు చిన్నప్పుడు కామన్గా ఇండియన్ హౌస్ హోల్డ్స్లో పిల్లలకు కూడా ఏం నేర్పిస్తారు? ఒత్తిపట్టి స్టూల్ పోయేటప్పుడు ఒత్తిపట్టి చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తే దానివల్ల చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. చిన్న రివర్స్ లో చెప్పాలంటే స్టూల్ ట్రైనింగ్ ఇస్ ద మెయిన్ కీ అండి. బికాస్ కిడ్స్ మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేదే చిన్నప్పటి నుంచే. బికాస్ చిన్నప్పటి నుంచి ఆ టాయిలెట్ ట్రైనింగ్ అనేది బాగా ఉంటే అడల్ట్హుడ్ అప్పుడు దే వోంట్ హ్యావ్ మచ్ ప్రాబ్లం. దోస్ హూ హ్యావ్ డెవలప్డ్ పైల్స్ అట్ యంగ్ ఏజ్ మోస్ట్లీ వాళ్ళ చైల్డ్హుడ్లో వాళ్ళ టాయిలెట్ ట్రైనింగ్ బాగా లేకపోవడం వల్లే మోస్ట్లీ వస్తుంటుంది. చిన్న కరెక్షన్ ఏమని చెప్తున్నా అంటే పేరెంట్స్ చైల్డ్ ని ముక్కిపోమని చెప్తున్నారు, బట్ ముక్కాల్సిన అవసరమే లేదు కదా. ఇఫ్ ద కంటెంట్ ఫైబర్ అంటే జనరల్ ఎందుకు వస్తుంది ఈ కుర్కురేలు లేస్లని అంత అన్నెసరీ మైదా అన్ని తిని వాటి వల్ల వస్తుంది. Yes. If the same child is given good fiber, if you are making sure that salads అనేవి or fruits vegetables అనేవి చైల్డ్ యొక్క ప్రతి మీల్లో ఉన్నట్టు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చైల్డ్ విల్ బి ఫిజికలీ యాక్టివ్. సో దే ఆర్ సబ్జెక్ట్ టు డిహైడ్రేషన్ ఆల్సో. సో దట్ వాటర్ కంటెంట్ కూడా మనం అడ్రస్ చేస్తే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు కదా. సో ఇట్స్ ఆల్ ఇన్ ద టాయిలెట్ ట్రైనింగ్ అండ్ డైటరీ హ్యాబిట్స్ అండి. ఇంకోటి సేమ్ పర్సన్ కి 2 ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉందా? పైల్స్ ప్లస్ ఫిస్టులా, మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఆల్ ద 3 టుగెదర్, ఫిషర్ ప్లస్ ఫిస్టులా. ఓకే, ఆల్ ద 3 టుగెదర్ కూడా రావచ్చు. ఇన్ఫాక్ట్ మోస్ట్లీ ఫిషర్ తర్వాత కూడా రావచ్చు అండి. ఫిషర్ అంటే కట్ అన్నాం కదా, ఆ కట్టే ఇన్ఫెక్ట్ అయిపోయి
ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఫిష్లా వస్తుందన్నాం కదా, సో ఫిషర్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ ఫిష్లా ఆల్సో. ఓకే, హౌ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ సార్, లైక్ వెన్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఆర్ 2 or 3 డిసీజెస్ టుగెదర్? ఇక్కడ మనకి మెయిన్ అడ్రస్ చేయాల్సిన ఏకైక ఇష్యూ ఏంటంటే స్పింక్టర్స్ అండి. బికాస్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ మోషనే కాదు, గ్యాస్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. బట్ హౌ ఈస్ దట్ పాసిబుల్? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్పింక్టర్. అంటే ఒక కండ ఉంటుంది, అంటే మోషన్ వెళ్ళే మార్గం ఇదైతే దీని చుట్టూరా దారం చుట్టూ ఎట్లుంటుందో అట్లా మనకి స్పింక్టర్స్ అనే మజిల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ద వే ఇప్పుడు నేను కావాలన్నప్పుడు మడగలుగుతున్నాను, కావాలన్నప్పుడు తెరవగలుగుతున్నాను. సో మజిల్ ఈజ్ యాక్టింగ్ సేమ్ వే అక్కడ మనకు స్పింక్టర్స్ అనే మజిల్స్ ఉంటాయి. సో కాంప్లెక్సిటీ ఆఫ్ ఎనీ ఫిష్లా డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్పింక్టర్. స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ మనకు బాగా తక్కువ ఉంది, డిసీజ్ ఈజ్ వెరీ ఈజీ టు ట్రీట్. స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం బాగా ఎక్కువ ఉంది, దెన్ వీల్ బీ ఇన్ ఎ ట్రబుల్ or we'll be in a dilemma whether to completely remove the disease. But డిసీజ్ మొత్తం తీసేస్తేమో స్పింక్టర్ కంట్రోల్ పోతుంది. సరే, డిసీజ్ మొత్తం ఎప్పుడైతే తీయలేకపోతున్నామో ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ద స్పింక్టర్, అప్పుడు డిసీజ్ తిరిగి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫిష్ల వరకు. రైట్, బట్ ఇది నెగ్లెక్ట్ చేస్తే మెనీ కేసెస్లో కోలోరెక్టల్ క్యాన్సర్కి కూడా దారి తీసేసుకో. వెరీ వెరీ రేర్ అండి, నాట్ సో ఫ్రీక్వెంట్ బట్ వెరీ రేర్, నాట్ సో ఫ్రీక్వెంట్. అంత కామన్గా అయితే కావు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఆ ఫ్యాక్టర్ పైన పేషెంట్స్ని భయపెడుతున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దట్ ఈస్ ఫ్యాక్ట్ కదండి. సో దీనికి స్క్రీనింగ్ ఏమైనా ఉంటుందా సార్? For piles and all, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ కి అంటే వెన్ షుడ్ వి గో ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్? మనకి ఇండియాలో వరకు అంత పెద్ద గైడ్ లైన్స్ లేవు, కానీ ఇన్ అబ్రాడ్ అండ్ ఆల్ ఆఫ్టర్ 50 డెఫినెట్లీ దే విల్ గెట్ ఇట్ డన్. ఇన్ఫాక్ట్ ఇఫ్ మీకు ఐడియా ఉంటే రీసెంట్లీ మన మెగాస్టార్ చిరంజీవి కూడా చేసుకున్నారు చూడండి. హీ డిడెంట్ హ్యావ్ ఎ కంప్లైంట్ యాజ్ సచ్, బట్ హీ అండర్వెంట్ ఎ స్క్రీనింగ్ కొలోనోస్కోపీ బికాస్ క్యాన్సర్స్లో కూడా majority of the cancers, if early detection is there, we have a very good cure rate. Yes. But if detected at a very late stage, definitely the prognosis won't be good kada. So aa paranga US lo to decrease the disease burden and all, they have a program after 50 years, definitely they undergo a screening colonoscopy. Okay. Like ladies ki precautionary measure. Yes manaki most common cancers ki like ladies ki andarki mammography and pap smear అని చేస్తారు to detect breast cancer and cervical cancer. Right. Same way to pick up the colorectal cancer because colorectal cancers have got very good prognosis. అంటే కొన్ని క్యాన్సర్స్ వస్తే కేస్ క్యాన్సిల్ అయినట్టే బికాస్ ద సర్వైవల్ పీరియడ్ వోంట్ బి much larger. Whereas when it comes to colorectal cancers, these are completely curable. Once cancer వచ్చినా వన్స్ ఇఫ్ ప్రాపర్గా తనకి సర్జరీ కానీ కీమోథెరపీ రేడియోథెరపీ జరిగితే క్యాన్సర్ కెన్ బి కంప్లీట్లీ క్యూర్డ్ when it comes to colorectals. So early pickup కోసమని there is screening colonoscopy. చాలా మట్టుకు ఏమవుతుందంటే గ్యాస్ అని చెప్తారు. గ్యాస్ అని చెప్పి ఏ సమస్య వచ్చినా అది గ్యాస్ అనే బకెట్ లిస్ట్లో వేసేస్తారు. సో గ్యాస్కి యాసిడ్ రిఫ్లెక్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? బ్లోటింగ్, గ్యాస్, యాసిడ్ రిఫ్లెక్స్, ఈ డిఫరెంట్ టర్మ్స్కి వ్యూవర్స్కి సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో. యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిడిటీ ఉంది అంటారు. యాసిడ్ ప్రొడక్షన్ అనేది మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఉంటుందండి. యాసిడ్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మనం మేకులు తిన్నా స్లోగా మన కడుపులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే యాసిడ్ అన్నింటినీ కరిగిచ్చేస్తుంది మేకుల్ని తిన్నా. వాట్ ఈస్ దట్ పర్పస్? అప్పుడు సామెత కూడా చెప్పేటోళ్ళు, రాళ్ళు తిన్నా కరిగేటట్టు ఉండాలి. ట్రూ. మనకి హైడ్రోక్లోరిక్ స్ట్రాంగ్ మెకానిజం, ఇండస్ట్రియల్ యాసిడ్ వాడినంత పవర్ఫుల్ ఉంటుందండి మనకి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ యాసిడ్ ఇన్సైడ్ ద స్టమక్? మనం తినే దాంట్లో బ్యాక్టీరియా మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు కదా, సో అవన్నిటిని చంపడానికి యాసిడ్ ప్రొడక్షన్ అనేది అందరిలోనే ఉంటుంది. బట్ బాడీ ఇన్బిల్ట్ వాళ్ళకి యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం ఆర్ వాళ్ళు తీసుకునే డైటరీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఆర్ కొందరిలో హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక క్రిమి ఉంటుంది. ఆ క్రిమి వల్ల యాసిడ్ ప్రొడక్షన్ స్వతహాగా కూడా ఎక్కువ అవ్వచ్చు, స్పైక్ అవుతుంది. సో అలా స్పెషల్ సిచ్యువేషన్స్లో దే హ్యావ్ అ యాసిడ్ రిఫ్లెక్స్. వెరాస్ గ్యాస్ అనేది ఏంటి? గ్యాస్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? మనకిప్పుడు ఇడ్లీ దోశ పిండి పెట్టేటప్పుడు నైట్ కొడతారు, కొట్టి పిండిని ఓవర్ నైట్ పెడతారు సో దట్ ఫర్మెంటేషన్ వచ్చి సంథింగ్ అది ఉబ్బడం పుల్చడం అనేది అంటారు కదా. ఎందుకు వచ్చింది? సమ్ బ్యాక్టీరియా హ్యాస్ యాక్టెడ్ ఓవర్ ఇట్, సో ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ దట్ గ్యాస్. సేమ్ వే మనకు కూడా మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది అండ్ మనకు ఇన్బిల్ట్ ఇంటెస్టైన్లో దేర్ విల్ బి మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఎవ్రీ వన్. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా డామినేట్ చేస్తుందో దట్ యాక్ట్స్ ఓవర్ ద ఫుడ్ అండ్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ గ్యాస్.
గ్యాస్ రావడం తప్పు కాదు, ఎక్సెస్ గ్యాస్ వస్తే దాని బ్లోటింగ్ ఇంకా రకరకాల పేర్లు, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అసిడిటీ వచ్చింది, దట్ గ్యాస్ కెన్ కమ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. పైనుంచి తేపుల రూపంలో రావచ్చు, కింద నుంచి ఫ్లాటస్ రూపంలో పిత్తుల రూపంలో కూడా రావచ్చు. సో పర్సన్ బట్టి ఎక్కడి నుంచి వస్తుంది, ఇఫ్ ఇట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ద అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైన్లా లోవర్ గ్యాస్ట్రోఇంటెస్టైన్లా డిసైడ్ అవుతుంది. సరే, ఇంకోటి యాసిడిటీ ఆర్ బ్లోటింగ్ లేదా గ్యాస్ వచ్చిన ఇవాళ రేపు ఓవర్ ద కౌంటర్ యాంటాసిడ్స్, లాక్సేటివ్స్, యాంటాసిడ్స్, సెల్ఫ్ మెడికేషన్, ఏది వచ్చినా వాడు యాంటాసిడ్ తీసుకుంటుండే వేసేసుకున్నాడు. దీనివల్ల ఏమన్నా నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద కాస్ట్ అండ్ టు ఇది ఒక అడిక్షన్ లాగా కూడా అవుతుంది కదా. ట్రూ. కొంతమంది డైలీ వేసుకుంటారు యాంటాసిడ్, అది లేకపోతే అసలు రోజు గడవదు అనుకున్న కూడా వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రోబయోటిక్స్ వేసుకోవడం ఇట్ ఇస్ గుడ్ ఇన్ ద లాంగ్, probiotic is good, yeah, బట్ పీపుల్ ఆర్ టేకింగ్ యాంటాసిడ్స్ ఇన్ ద సేమ్ వే. ఇట్ హస్ బికమ్ అన్ అడిక్షన్. True. అది వేయకుండా నాకు నిద్ర పట్టదు. True. చాలా మట్టు గవిస్కాన్, లాట్ ఆఫ్ థింగ్స్. మల్టిపుల్ కంపెనీస్. డిన్నర్కి వెళ్ళారంటే, బయట హోటల్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఇంటికి రాగానే యాంటాసిడ్ వేసుకోవడం. దే ఫీల్ ఓకే, ఇట్ ఇస్ గుడ్. దానివల్ల వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్? అండ్ ఎప్పుడైనా సరే సిమ్టమ్ని ట్రీట్ చేయొద్దు, డిసీజ్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్నానం చేయకుండా మన దగ్గరకు వచ్చారండి, ఏమ్రా నీ ప్రాబ్లం అంటే బాడీ నుంచి స్మెల్ వస్తుంది, దురదలు వస్తున్నాయి అన్నాడు. రైట్. 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, స్మెల్ చెప్పాడు సో సెంటు పర్ఫ్యూమ్ ఇవ్వడము, దురదలు అంటున్నాడు దురదలకు మందులు ఇవ్వడం. సెకండ్ ట్రీట్మెంట్ ఏంటి, నీకేం వద్దు పోయి స్నానం చేయమని చెప్పడం. ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది? రైట్, యూ హ్యావ్ టు ట్రీట్ ద డిసీజ్, నాట్ ద సిమ్టమ్. సో యాసిడిటీ ప్రాబ్లం వాళ్ళకు ఉంది అంటే వై దట్ యాసిడిటీ ప్రాబ్లం ఉన్నది అడ్రస్ చేయాలి. లైక్ చెప్పినట్టు ఒక క్రిమి వల్ల అవ్వచ్చు, ఆ క్రిమి ఏమైనా ఉందా, లేకుంటే బాడీలో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా. టాబ్లెట్ ఒకరోజు తీసుకొని అప్పుడప్పుడు వచ్చింది తగ్గిపోయిందంటే ఫైన్, అది ఈవెన్ డాక్టర్స్ అయినా అదే చేస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రిపీటెడ్లీ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, వీ డెఫినెట్లీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ వై దట్ అసిడిటీ ఈస్ హ్యాపెనింగ్. సో ఇన్వెస్టిగేట్ చేయకుండా అలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప కంప్లీట్ రిలీఫ్ అయితే అవ్వదు. రైట్. సో దే షుడ్ స్టాప్ ద యూజ్ ఆఫ్ బ్లేటెంట్ యూజ్ ఆఫ్ దోస్ యాంటాసిడ్స్ అండ్ లాక్సేటివ్స్. రైట్ సార్. సార్, ఒక మూవీలో బ్రహ్మానందం బాత్రూమ్కి వెళ్ళి రావట్లేదు అంటారు, అక్కడ ఒక ఫన్నీ మూమెంట్. బట్ ప్రాక్టికల్గా చాలా మంది ఫేస్ చేసే సిచ్యువేషన్ డే టు డే స్కేల్. ఇంకోటి సమస్య ఉంటుంది, రేపు మార్నింగ్ సెట్ అయిపోతుందిలే అని సప్రెస్ చేస్తూ ఉంటాం. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటిది? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్? ఒక బేసిక్ కామనర్కి కాన్స్టిపేషన్ అని ఐడెంటిఫై ఎట్లా చేయాలి? సో దానికి క్రైటీరియా ఉంటుందండి మనకి, హౌ మెనీ టైమ్స్ ఎ పేషెంట్ ఈస్ పాసింగ్ స్టూల్స్. బికాస్ అంటే ఫ్రీక్వెన్సీ డైలీ పాసింగ్ అనేది కొందరికి నార్మల్, ఫర్ ఫ్యూ పీపుల్ వన్స్ ఇన్ 2 days ఈజ్ ఆల్సో నార్మల్. అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో అలా వీక్లీ ఇఫ్ ద బవల్ మూమెంట్ ఈస్ లెస్ దాన్ 3 times, then it is termed as a constipation. ఇంకా మల్టిపుల్ క్రైటీరియా, ద అమౌంట్ ఆఫ్ టైమ్ వి స్పెండ్ ఆన్ ద లూ, వీటన్నిటి బట్టి మనకు ఇట్స్ నాట్ ఏ సింగిల్ డెఫినేషన్, మల్టిపుల్ క్రైటీరియా వరకు మనకు కాన్స్టిపేషన్ అని డిఫైన్ చేస్తాం. ఓకే. సో టు పుట్ షార్ట్, ద అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆర్ హౌ ఈజ్ యువర్ బవల్ ఫ్రీక్వెన్సీ, వీటి బట్టి మనకు కాన్స్టిపేషన్ ఉంటుందా లేదా అని చెప్పచ్చు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి డెఫినెట్లీ మనిషి అన్నాక ఎప్పుడైనా మనకు అలా వచ్చినప్పుడు గ్లిచ్ జరిగినప్పుడు రావడం, దట్ ఈస్ కామన్, దట్ కాన్ బి టర్మ్డ్ యాజ్ అ కాన్స్టిపేషన్, దట్ ఈస్ ఫర్ దట్ పర్టికులర్ డే. బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఫ్రీక్వెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ అ కాన్స్టిపేషన్. ఇట్స్ అ మెడికల్ ప్రాబ్లమ్. ఎస్ సార్, ఇప్పుడు మేము కూడా చాలా మందిని చూస్తుంటాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా స్ట్రెస్ వల్ల, like examination tension and improper meal timings, or lot of students overnight sitting, హాస్టల్లో ఉండడము, అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంటుంది. బట్ దే నెగ్లెక్ట్ ఇట్. ట్రూ. రైట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు అసలు బాడీలో ఏ రకమైన డ్యామేజ్ జరుగుతుంది? లాంగ్ టర్మ్ కంటే కూడా ఆల్ దిస్ లీడ్ టు పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ అండి. ఓకే. ఇవి ప్రొక్టాలజీ వరకు. ఇన్ఫ్యాక్ట్ this sedentary lifestyle is the root cause for many of these metabolic diseases kuda kada. Fatty liver gani or hypertension, diabetes, all these are because of that sedentary lifestyle kada. So sitting for long duration is definitely a hazard. In fact antunar kada ippudu sitting is the next smoking annatlu kuda. So that has to be addressed.
నాట్ ఓన్లీ ప్రొక్టాలజీ వైజ్ బట్ ఓవరాల్ మెటబాలిజం వరకు కూడా దట్ ఈస్ నాట్. బాడీకి ఇంత ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీని నువ్వు ఎక్కడా డైవర్ట్ చేయకుండా మనం స్పెండ్ చేసే స్కోప్ ఇవ్వనప్పుడు అదంతా ఏమవుతుంది, దట్ టర్న్స్ ఇంటూ ఫ్యాట్ కదా. మీరు ఇందాక చెప్పినట్టు టాయిలెట్కి వెళ్ళినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అసలు ఎంత ఐడియల్ టైం ఎంత ఉండాలి సార్? 5 minutes. It should be fine. బట్ ఇప్పుడు 20 minutes 30 minutes కూడా వెళ్తుంటారు మనుషులు, ఎస్పెషలీ మొబైల్ ఫోన్స్ వచ్చినాక. వాళ్ళకి మీరు ఇచ్చే అవేర్నెస్ ఏంటి సార్? Spend less time on the stool, have plenty of fiber, water intake బాగుండాలి, ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి. వినడానికి బాగానే ఉంది, బట్ అంటారు లైక్ వీఆర్ అనేబుల్ టు పాస్ ద స్టూల్ ఆన్ టైం. 5 minutesలో అసలు యూనో ఐ మీన్ రా టర్మ్స్ లో మాట్లాడారంటే అసలు పోయినట్టే లేదు, సగమే పోయినట్టుంది. ఇలాంటివి కూడా మీకు కూడా యాజ్ అ డాక్టర్ యుల్ బి గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద క్లయింట్స్. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? నేను 5 minutesలో వచ్చేసినప్పుడు నాకు ఆ డే అంత అన్ఈజీగా ఉంటుంది, లేదా కడుపులోనే ఉన్నట్టు ఉంటుంది ఫీలింగ్. సో దీనికి ఏం చేయమంటారు? సో సేమ్ థింగ్ అండి, రూట్ కాజ్ ని మనం ట్రీట్ చేయడానికి మన ఫైబర్ ఇంటేక్, బికాస్ ఫైబర్ ఏంటి, దట్ ఈస్ అన్డైజెస్టెడ్ థింగ్. సో దట్ విల్ గివ్ పుష్. సో మనకి ఆ రెమినెంట్ ఫైబర్ రెమినెంట్స్ అనేవి ఎంత మనకు ఫుడ్లో ఉంటే దట్ విల్ మేక్ ద స్టూల్ సాఫ్టర్ అన్నట్టు. అదర్ దాన్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ ద హైడ్రేషన్ పార్ట్ అండ్ ద ఫిజికల్ యాక్టివిటీ పార్ట్. సో ఎప్పుడైతే ఈ హైడ్రేషన్కి వచ్చేసరికి మేము ట్రైన్లో ట్రావెల్ అవుతున్నాం, బస్లో ట్రావెల్ అవుతున్నాం, లేదా మేము బయట ఉన్నాము, పబ్లిక్ వాష్రూమ్స్లో వెళ్ళొద్దని కూడా వాటర్ తాగకుండా ఉంటారు చాలా. దానివల్ల కూడా దే సఫర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ. పేషెంట్కి చెప్పడం మనం ఈజీ అండి, బట్ రియాలిటీలో చూస్తే ఈవెన్ మన ఇంట్లో అయినా మనమైనా అంతే కదా. ఇఫ్ వీ డోంట్ లైక్ ద వాష్రూమ్ వీ విల్ ఆల్సో స్కిప్ టేకింగ్ వాటర్ అండ్ హోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా. కిడ్స్ కూడా సార్ చాలా మంది స్కూల్లో బాత్రూమ్ వెళ్ళడానికి వాళ్ళకి హెజిటేషన్ ఉంటుంది, డే అంతా అలాగే ఉంటారు, ఇంటికి వచ్చినాక రైట్ దిస్ ఆర్ ఆల్ నాట్ గుడ్, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ దే విల్ హావ్ ఎ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్. ఇంకొంతమంది ఉంటారు సార్, మార్నింగ్ మేము టీ ఆర్ కాఫీ తాగకుంటే ఎంప్టీ స్టమక్, అప్పుడు వీ కెనాట్ పాస్ అవర్ స్టూల్ అంటారు. ఇవన్నీ కల్పించుకునేవే అండి చిన్నప్పుడు. ఉందా సార్ దాంట్లో ఏమైనా సైన్స్ ఉందా? కాఫీ తాగగానే స్టోర్ మూవ్మెంట్ లేదా బౌల్ మూవ్మెంట్స్ యాక్టివేట్ సైకలాజికల్లీ దే హ్యావ్ ఫిక్స్ దే మైండ్ దట్, అదర్వైజ్ అట్లా ఏం లేదు. అది తీసుకుంటేనే వస్తుంది అనేది సైంటిఫికల్లీ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇంకో మేజర్ ఇష్యూ సార్, ఉమెన్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ద మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు కానీ ఆ పెయిన్ వల్ల, సో అది కాన్స్టిపేషనా లేదా మెన్స్ట్రువల్ ఇష్యూ అని కూడా తెలియకుండా కూడా థింగ్స్ ఆర్ గెట్ అన్నోటిస్డ్. ఉమెన్ వరకు ద బ్యాడ్ పార్టీస్ దే విల్ సఫర్ ఇన్ 2 aspects అండి, విచ్ మెన్ డోంట్ ఫేస్. ఒకటి వచ్చి యాజ్ యూ సెడ్ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఇంట్రాక్షన్ అండ్ ఆల్ డెఫినెట్లీ దేర్ గట్ మొటిలిటీ విల్ గెట్ ఇంపైర్డ్ అండ్ దే విల్ ఫేస్ ద కాన్స్టిపేషన్. ఇవి కాకుండా మోస్ట్ కామన్గా వచ్చేది ఎప్పుడంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్. వై దిస్ హ్యాపెన్స్ అంటే, మనకి మగవారిలో చూసుకుంటే ఈ నడుం దగ్గర ఉన్న బోన్లో మనకు ముందర యూరినరీ బ్లాడర్ ఉంటుంది, వెనకాల రెక్టమ్ ఉంటుంది. దీస్ 2 ఆర్ వెరీ స్పేషియస్ అండ్ ఇక్కడెక్కడ ఇంటరప్షన్ లేదు. వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్, ముందర యూరినరీ బ్లాడర్, మధ్యలో యూట్రస్, వెనకాల రెక్టమ్. సో మధ్యలో గర్భసంచి ఏదైతే ఉందో జనరల్లీ నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో దట్ విల్ బి ఫిక్స్డ్, వెరాజ్ యూరినరీ బ్లాడర్ డిస్టెండ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది యూరిన్తో, అండ్ రెక్టమ్ కూడా మోషన్తో స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో జనరల్లీ దే హ్యావ్ స్పేస్ టు మూవ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఇంది వరకు యూరినరీ బ్లాడర్ రెక్టమ్ మా ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మధ్యలో ఈ బేబీ పెరగడ కొద్దీ యూట్రస్ విల్ గ్రో ఇన్ సైజ్, గర్భసంచి అనేది పెరిగి 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 మనకు ముందర కంప్రెస్ చేస్తుంది, వెనకలా కంప్రెస్ చేస్తుంది. సో అందుకే ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో చూస్తే దే విల్ పాస్ యూరిన్ మోర్ ఫ్రీక్వెంట్లీ బికాస్ ద బ్లాడర్ కెపాసిటీ కూడా ఇబ్బందికరంగా. ఎస్, బ్లాడర్ కెపాసిటీ హ్యాస్ రెడ్యూస్డ్. ఇది వరకు 500 ml వరకు బాగా డిస్టెండ్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, వెనకాల నుంచి యూట్రస్ పుష్ చేయడం వల్ల ఇప్పుడు 200 ml 300 ml కి మించి అది స్ట్రెచ్ అయ్యే స్కోప్ లేకుండా ఉంది. సో దానివల్ల లీక్ అవ్వడము ఆర్ ఎక్కువ యూరిన్కి వెళ్ళడం అవుతుంది. ఇది ముందర యూరినరీ బ్లాడర్ పైన ఎప్పుడే ఎఫెక్ట్. సేమ్ ఎఫెక్ట్ బ్యాక్ సైడ్ కూడా పడుతుంది. సో బికాస్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద రెక్టమ్ అండ్ యాడెడ్ టు ఇట్ దే విల్ బి స్ట్రెచింగ్ ఆఫ్ ద పెల్విక్ మజిల్స్ అంటాం. అంటే అక్కడ మల్టిపుల్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఆర్ హోల్డ్ టుగెదర్ బై ద పెల్విక్ మజిల్స్. బేబీ పెరిగే కొద్ది ఆ పెల్విక్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అయిపోయి నార్మల్ గా ఉండాల్సిన బలం, అంటే బలం ఎందుకు కావాలి, మోషన్ వెళ్ళడం అనేది మనకు రోజు సాఫీగా జరుగుతుంటే పెద్దగా అనిపించదు, కానీ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ మెకానిజం విచ్ ఈస్ హ్యాపెనింగ్ అండి. ఇప్పుడు రెక్టమ్ ఉంది, కింద యానల్ కెనాల్ ఉంది. వాట్ ఈస్ ద సింక్రోనీ ఆఫ్ మూమెంట్స్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ వైల్ పాసింగ్ స్టూల్ అంటే,
పైనుంచి ఇది కంట్రాక్ట్ అవ్వాలి, ఇది కంట్రాక్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది ఓపెన్ అప్ అవ్వాలి. రైట్. సో ఈ మెకానిజమ్స్ అన్ని కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం ఇంపేర్ అయిపోయి పోస్ట్ పార్టమ్గా దే విల్ బి డెవలపింగ్ పైల్స్ అని, ఫిషర్ అని బాగా ఫ్రీక్వెంట్గా ఉమెన్ బాగా ఫేస్ చేస్తుంటారు. వర్స్ట్ పార్ట్ ఈస్ దే వోంట్ ఈవెన్ డిస్కస్, దే విల్ సఫర్. చాలా మంది ఇది కామన్, దిస్ ఇస్ అ న్యాచురల్ ఫినామినా అలాగే ఉంటారు. What should they do, sir? Like, what is the advice that you like to give? One of only advice which we can give is same. These constipation related only these things and fiber, water intake, physical activity. Pregnancy వరకు అట్లీస్ట్ ఈ మగవారికి వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ నాన్ వెజ్ రిలేటెడ్ అయితే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. రైట్. బట్ వేరస్ ప్రెగ్నెన్సీ ఫైబర్ ఒక్కటి తీసుకోవడం అండ్ వాటర్ ఇంటేక్ మనం తీసుకోవడం తప్పితే రెస్ట్ ఇట్స్ నాట్. They have to approach the doctor, they will give apt suggestions. ఫిజియోథెరపీ ఇస్ వన్ థింగ్ అండి. టు మన వరకు మనకి తెలుగు స్టేట్స్ లో కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు, కానీ జనరల్ డెవలప్ కంట్రీస్ లో మనకు రైట్ ఫ్రమ్ ద డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ దే విల్ బి డూయింగ్ ఆల్ ద ఎక్సర్సైజ్ సో దట్ వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వాలన్నా, ఆల్ ద పెల్విక్ మస్కులేచర్ బాగా స్ట్రాంగ్ అవ్వాలన్నా, వైల్ దే ఆర్ ప్రెగ్నెంట్ దెన్ ఓన్లీ దే షుడ్ స్టార్ట్ డూయింగ్ ఆల్ ద ఎక్సర్సైజ్. ద సేమ్ ఎక్సర్సైజ్ టు బి కంటిన్యూ, pelvic exercises. yes. సో అవన్నీ పోస్ట్ పార్టమ్ కూడా హెల్ప్ కూడా కంటిన్యూ అవ్వాలి. ఓకే. ఇంకోటి సార్, ఇంకో కామన్ యూట్యూబ్లో కూడా రీల్స్ చూస్తుంటాము, వెస్ట్రన్ టాయిలెట్ వర్సెస్ ఇండియన్ టాయిలెట్. మీ సజెషన్ ఏంటి? అంటే ఇండియన్ టాయిలెట్లో చేస్తే హెల్దీగా ఉంటాము అనేది ఒక. హెల్దీ అనేం కాదండి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇండియన్ వుడ్ బి రిలేటివ్లీ బెటర్. అట్లని వెస్టర్న్ వేస్ట్ ఏం కాదు, కానీ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఇండియన్ వుడ్ బి బెటర్. ఇంకోటి సార్, లైక్ మనము వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు యూజువలీ దే హ్యావ్ ద టిష్యూ కల్చర్, రైట్? ఇండియాలోనేమో మనం వాటర్ వాడతాం. అప్పుడప్పుడు ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ వాటర్ వల్ల కూడా ర్యాషెస్, రప్చర్స్ అవుతుంటాయి. సో వాట్ ఈస్ అవేర్నెస్ దట్ యుడ్ లైక్ టు గివ్? లైక్, ఈజ్ ఇట్ బెటర్ టు గో ఫర్ ద టిష్యూ కల్చర్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ కల్చర్ని మనం మార్చలేంలేండి, బట్ ద బేసిక్ టేక్ లైక్ టాయిలెట్ హైజీన్ పరంగా చూస్తే, టాయిలెట్ హైజీన్ ప్రకారం డో నాట్ సోక్ ద స్కిన్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. నాట్ ఓన్లీ హైపర్ కాంట్రియాక్ ఉంటారు, లైక్ అదేమంటారు కదా, లైక్ క్లెన్లీనెస్ ఫ్రీక్స్ ఉంటారు. సో అది ఎక్సెస్ వాటర్ యూజ్ చేయడము లేకుంటే మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల అది పంచి చేయడం కంటే ఎక్కువ చెడు చేస్తుంది. ట్రూ. సో ఏం లేదు, వన్స్ ఇఫ్ దే రియల్లీ సోక్ ద స్కిన్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ దే విల్ డెవలప్ ఎ డైపర్ ర్యాష్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ దే విల్ ల్యాండ్ అప్ టు ద డాక్టర్ ఇంకా ఇదే సజెషన్ ఇస్తాడు. వాళ్ళు ఓసిడీనైనా తగ్గించుకోవాలి లేదా డిసీజ్ అయినా ఫేస్ చేయాలి. బట్ మాక్సిమం ప్రాబ్లమ్స్ ఓసిడీ వల్లనే వస్తుంది. ట్రూ. ఐదర్ ఓసిడీ ఎక్కువ ఉండడము, కొంతమందికి అసలే పట్టింపు ఉండదు, దానివల్ల ప్రాబ్లమ్స్, దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్. బట్ మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వల్ల విచ్ ఇస్ అ బెటర్ హైజీనిక్ ప్రొసీజర్? ఈజ్ ఇట్ పేపర్ ఆర్ వాటర్? See, anything that keeps that area clean should be suggested, and it's not that paper versus water. Whatever they are comfortable with, but the end point is clean unda leda. సార్, మూవింగ్ ఆన్, ఇంకో కామన్ ప్రాబ్లం ఎస్పెషలీ మిడ్ ఏజ్ పీపుల్లో హెర్నియా అనే ప్రాబ్లం ఉంటుంది. హెర్నియా అంటే చాలా మందికి తెలియదు కూడా. యూజువల్గా ఒక బ్యాగ్ లాగా బల్జ్ అవుతుంది, ఇంతవరకే కామన్ మ్యాన్కి అండర్స్టాండింగ్ ఉంటుంది. అసలు హెర్నియా యొక్క సిమ్టమ్స్ ఏంటి సార్? హెర్నియా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో హెర్నియా అంటే మనకు బాడీ పార్ట్స్కి ప్రొటెక్షన్గా ఈచ్ పార్ట్కి మనకు కవరింగ్ ఉంటుంది అండి. లైక్ బ్రెయిన్కి కవరింగ్గా మనకు స్కల్ ఉంది, చెస్ట్లో హార్ట్ అండ్ లంగ్స్కి కవరింగ్గా రిబ్ కేజ్ ఉంది. సేమ్ వే మనకు అబ్డామిన్లో కడుపు భాగంలో చూసుకుంటే మల్టిపుల్ ఆర్గన్స్, లివర్ అంటాం, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ అని, చిన్న పేగులు, పెద్ద పేగులు, కిడ్నీస్ అన్నీ ఉన్నాయి. ఈ కడుపు భాగం వరకు మాత్రం మనకు బోన్తో కూడుకొని ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, బికాస్ మనం తిన్న తర్వాత కడుపు అనేది ఉబ్బుకునేటట్టు ఉండాలి. సో అందుకే బోనీ ప్రొటెక్షన్ ఏం లేదు. బట్ మనకు ప్రొటెక్షన్ అయితే కావాలి. ఇప్పుడు కడుపు పైన ఎవడైనా కొడుతున్నా డ్యామేజ్ ఏం అవ్వట్లేదు ఇంటర్నల్ ఆర్గన్స్కి. ఎందుకు? దట్ ప్రొటెక్షన్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ బై ద మజిల్. ఇప్పుడు మనకు సిక్స్ ప్యాక్ అంటాం. సిక్స్ ప్యాక్ అంటే ఏంటి? వి బర్న్ అవుట్ ద ఫ్యాట్ అండ్ బల్క్ అప్ ద మజిల్. సో దట్ ఈస్ ద సిక్స్ ప్యాక్. సో ఇప్పుడు మనకు అది కవచకుండలం లాంటిది. సో అలా ప్రొటెక్షన్ లాగా ఉన్న మనకు మజిల్స్లో ఎక్కడైనా గ్యాప్ ఆర్ వీక్నెస్ వస్తే దాన్నే మనం మెడికల్ టర్మ్స్లో హెర్నియా అంటాం. అండ్ జస్ట్ స్మాల్ కరెక్షన్, ఇట్స్ జస్ట్ మిడిల్ ఏజ్లో ఎక్కువ వస్తుంది అనేది కరెక్ట్, బట్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్ అండి. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి 90 ఏళ్ళ ముసలి వారికి కూడా ఎవరికైనా ఈ హెర్నియా అనేది రావచ్చు. ఈ మధ్యలో చాలా మంది యంగ్స్టర్స్ కూడా సఫర్ అవుతున్నారు, బట్ దే డోంట్ కమ్ అప్ అండ్ స్పీక్ అవుట్ ఇన్ ద ఓపెన్. ఇంకోటి సార్, లైక్ ఇంకోటి ఎక్కడో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ఇంటర్నెట్, సిక్స్ ప్యాక్స్ చేయడం వల్ల, జిమ్ ఎక్సెస్గా చేయడం వల్ల కూడా హెర్నియా ప్రాబ్లం వస్తుంది. సో మనకి నాట్ ఓన్లీ సిక్స్ ప్యాక్,
అబ్డామినల్ ప్రెషర్ అంటామండి. బికాస్ మన కడుపు కూడా ప్రెషర్ కుక్కరే కదా. ప్రెషర్ అనేది రోజు పెడుతూనే ఉంటాం. రైట్ ఫ్రమ్ ద డే మనం బెడ్ పై నుంచి లేచేటప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ లైక్ అబ్డామినల్ క్రంచెస్ లాగే. సో ప్రెషర్ పెడుతుంది. లేగానే ఎవరైనా ఏం చేస్తారు, టాయిలెట్ వీట్ ఫర్ యూరినర్ ఆర్ మోషన్కి వెళ్ళినా కూడా లోపల ప్రెషర్ పెడితేనే కదా లోపల ఉన్నది బయటకు వచ్చేది. సో సమ్వే ఆర్ ద అదర్ స్నానం బకెట్ ఎత్తాం, బైక్ లిఫ్ట్ చేసాం, కిక్కు కొట్టాం, ప్రెషర్ పెడుతూనే ఉంటాం. ఇలా ప్రెషర్ ఉన్నది ఇప్పుడైతే మనకి ఎవరికైతే మజిల్ ఇంటాక్ట్గా ఉంటుందో, బలంగా ఉంటుందో వాళ్ళకి ఆ ప్రెషర్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ జనరల్లీ కూడా మనం పుట్టినప్పటి నుంచే మనకు వీక్ పాయింట్స్ ఉంటాయండి. మగవారిలో అయితే అంబిలికస్ అండ్ గజ్జలు, గ్రాయిన్ రీజియన్. ఇందుకు ఈ వీక్నెస్ పాయింట్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో టు స్టార్ట్ విత్ ఫస్ట్ అంబిలికస్ చూసుకుంటే అంబిలికల్ హెర్నియా అంటాం, అంటే బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా. ఇది మగవారిలోనూ రావచ్చు, ఆడవారిలోనూ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే దీని రూట్ కాజ్ చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అనుకున్నాం కదా. సో అది ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచే మనకు ఇట్స్ స్ట్రక్చరల్ డిఫెక్ట్. ఎందుకు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ పెరుగుతూ ఉంటారు, బట్ బిడ్డ పెరుగుదలకి ఎలా పాసిబుల్ అవుతుంది, మదర్ నుంచి అంబిలికల్ కార్డ్ అనేది వస్తుంది. సో మనకున్న డోర్లో మనమే మనకున్న గోడలో మనమే ఒక చిన్న విండో తీసి నువ్వు వస్తేనే నేను పెరుగుతామని మనమే తెరిచాం. సో వన్స్ మనం పుట్టాం, బుడ్డ అనేది రాలిపోయాక ఆ చుట్టుపక్కల మజిల్ అనేది స్లోగా అప్రాక్సిమేట్ అయిపోయి ఆ గ్యాప్ ఉందా లేదా అన్నట్టు అతుక్కుపోతుంది. దట్స్ వై మనం చూసుకుంటే కూడా అంబిలికస్ దగ్గర కంపేర్ టు ద రెస్ట్ పార్ట్ ఇక్కడ వరకు కొంచెం వీక్ గా ఉంటుంది. సో దట్ రిమైన్స్ అ పార్ట్ ఆఫ్ అ వీక్నెస్. ఇది అంబిలికస్ వరకు. నెక్స్ట్ గజ్జల్లో వచ్చే హెర్నియా అంటే గ్రాయిన్ హెర్నియాస్ అంటాం, ఆర్ ఇంగ్వైనల్ హెర్నియా. ఇది మగవారిలో ఎక్కువగా వస్తుంది, లేడీస్ లో చాలా తక్కువ ఉంటుంది. మగవారిలోకి రావడానికి అగైన్ ద సేమ్ రూట్ కాజ్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు టెస్టిస్ ఇప్పుడు ఏదైతే స్క్రోటం అనే సంచిలో ఉంటుందో, మనం వెన్ వీఆర్ ఇన్ మదర్స్ వూమ్ దట్ విల్ బి సమ్వేర్ బిసైడ్స్ ద కిడ్నీ. సో అలా లోపల ఉన్నది కాస్త జారుకుంటూ బేబీ ఏజ్ పెరిగే కొద్దీ కిందికి జారి వన్స్ ఇంకా 9 months అవుతారు అనగా అది మన కడుపుని దాటుకొని మజిల్లో ఒక హోల్ పెట్టేసుకొని బయటికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళాలి అంటే టెస్టిస్కి ఎప్పుడైనా టెంపరేచర్స్ తక్కువ ఉండాలి. అందుకే మనకు టెస్టిస్కి కౌంటర్ పార్ట్ అయిన ఓవరీస్, అండాశయాలు చూస్తే లేడీస్లో లోపల ఉంటాయి, బట్ మగవారికి ఏమో బయటకు ఉంటాయి. దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ రీజన్ ఫర్ ఇట్. ఆర్ మనకిప్పుడు చెప్తుంటారు చూడండి, ల్యాప్టాప్లు తొడల పైన పెట్టుకొని పని చేయొద్దు, ఆర్ టైట్ జీన్స్ వేయొద్దు, పవర్ఫుల్ 1000cc బైక్స్ అవన్నీ నడపద్దు. ఆల్ ద ఇంపాక్ట్ ఈస్ ఆ హీట్ అంతా మనకి టెస్టిస్ పైన పడుతుంది. ఫార్ టెస్టిస్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ స్పర్మ్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్ హ్యాస్ టు బి లో. సో అందుకే ఇన్ఫ్యాక్ట్ గమ్మత్తైన విషయం చూస్తే ఎక్కువ మంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా సార్ టెస్టిస్ ఒకసారి ఖర్చుకున్నట్టుంది, ఒకసారి దూరంగా ఉంటుంది అంటారు. దట్ ఈస్ అ బాడీ మెకానిజం. అది మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో అందుకే మనం చల్లగా ఉన్నాం కాబట్టి టెస్టిస్ కూడా మనకు దగ్గరకు వస్తుంది. వన్స్ మనం ఫిజికల్లీ యాక్టివ్ అయ్యాం, బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. మన బాడీలో హీట్ ఎప్పుడైతే వస్తుందో టెస్టిస్ నీ దగ్గర ఉంటే నాకు కష్టమని దూరం వెళ్తుంది. సో దట్స్ వై హగ్ అవుతుంది, దూరంగా వెళ్తూ ఉంటుంది. సో టెస్టిస్ ఆ కారణాల కోసం బయటికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఊరికనే పోదు, దానికి సంబంధించిన పైపులు తీసుకుపోతుంది. పైపులు అంటే ఏంటి, టెస్టిస్ బతకడానికి బ్లడ్ సప్లై కావాలి. సో బ్లడ్ సప్లై ఫ్రమ్ ద హార్ట్ పోయే వెజల్స్ ఉంటాయి, అండ్ మనకు స్పర్మ్స్ అనేవి టెస్టిస్లో పుట్టి పెనిస్ ద్వారా బయటికి డెలివర్ అవుతున్నాయి. సో ఆ డెలివరీ అయ్యేటప్పుడు ఆ పైప్ ఏదైతే ఉంటుందో అది మజిల్లో ఒక చిన్న ఓపెనింగ్ పెట్టుకునే పోయి ఉంటుంది. సో బొడ్డు దగ్గర కావచ్చు, ఆర్ ఈ టెస్టిస్ బయటికి వెళ్ళిన మార్గం కావచ్చు, ఈ 2 పాయింట్స్ కూడా మనకు వీక్నెస్ పాయింట్స్ అన్నట్టు. సో అలా ఆల్రెడీ వీక్గా ఉన్న పాయింట్ పైన కారణం ఏదైనా కావచ్చు, మనకు ప్రెషర్ పెంచుతూనే ఉన్నాం. లైక్ లేడీస్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారు, లైక్ లేడీస్లో మెయిన్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దే డెవలప్ హెర్నియా. ఆర్ మగవారిలో కూడా బాగా లావ్ అయ్యారు. లావ్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఒక బెలూన్ తీసుకొని బెలూన్ ఒక చిన్న హోల్ పెట్టి బెలూన్ని స్ట్రెచ్ చేస్తే ఆబ్వియస్లీ ఆ సెంటర్లో ఉన్న హోల్ కూడా పెద్దదవుతుంది. సేమ్ వే మనకు మజిల్ అనేది కూడా ఇట్స్ లైక్ ఎలాస్టిక్ స్ట్రక్చర్. తిన్నప్పుడు ఉబ్బుతోంది, మళ్ళీ వస్తుంది. ఇలా ఉబ్బుకుపోయి ఎప్పుడైతే స్ట్రెచ్ బియాండ్ ఏ సర్టెన్ లెవెల్ జరుగుతుందో ఆ ఉందా లేదా అన్న వీక్ పాయింట్ కూడా బాగా ఓపెన్ అప్ అయిపోయి లోపల ప్రెషర్ పెరిగినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. వన్స్ ఇంకా హెర్నియా కెన్ బి కంపేర్డ్ టు ప్రెషర్ కుక్కర్ అండి. ప్రెషర్ పెరిగినప్పుడల్లా ఎట్లయితే విజిల్ బయటకు వస్తుందో, వీరిలో దగ్గినప్పుడు కావచ్చు, బరువులు ఎత్తినప్పుడు కావచ్చు, కాఫింగ్ అప్పుడే బాగా వస్తుంది. ద థింగ్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. మనకు 6 pack చేసేటప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ దే హ్యావ్ టు ఎగ్జర్ట్ ప్రెషర్. సో ఆ ప్రెషర్ పెట్టి ప్రెషర్ కుక్కర్ విజిల్ బయటకు వచ్చినట్టు ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ నుంచి లోపల నుంచి ఇంటెస్టైన్స్ బయటకు వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ as హెర్నియా అన్నట్టు. సో
బరువులు ఎత్తడమే కాదు, కాన్స్టిపేషన్ ఉన్న ఆర్ ప్రెగ్నెన్సీ తర్వాత కావచ్చు, ఆర్ కొందరికి ప్రీవియస్ సర్జరీస్ రిజల్ట్. మనకు హర్నియా అంటే వీక్నెస్ అనుకున్నాం కదా మజిల్లో. ఇఫ్ లేడీస్కి ఎవరికైనా సీ సెక్షన్ జరిగింది, సిజేరియన్ జరిగింది, మజిల్ని కట్ చేశారు బేబీని యాక్సెస్ పొందడానికి, బేబీని డెలివరీ చేసిన తర్వాత ఆ మజిల్ని క్లోజ్ చేసేస్తారు. ఎంత క్లోజ్ చేసినా దేవుడిచ్చిందే, వీళ్ళు కుట్టిందే. ఆ కుట్లు ఎప్పుడైనా కొందరికి తెగిపోయాయి, లైక్ సీ సెక్షన్ తర్వాత ఎవరికైనా దగ్గు వచ్చింది, లేదా అక్కడ ఊండ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అక్కడ మజిల్ సరిగ్గా రిపేర్ అయి ఉండదు. సో ఆ రిపేర్ ఎక్కడైతే కాక వీక్నెస్ ఉండిపోతుందో ఆ వీక్నెస్ నుంచి మనకు బయటికి వచ్చేదే మనకు హర్నియా అంటాం. ఓకే, కానీ ఉమెన్లో చూసుకుంటే హర్నియా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడము చాలా మట్టుకు డిఫికల్ట్, వారు నెగ్లెక్ట్ చేస్తారు. హర్నియా వరకు మనకు వచ్చే బెస్ట్ పాయింట్ ఏంటంటే అండి, అది డయాగ్నోస్ చేయడానికి ఎవ్వరికి వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే సపోజ్ అంబిలికస్ కావచ్చు ఆర్ గ్రాయిన్ కావచ్చు, మనకు పేషెంటే తన ఇంట్లోనే కూర్చొని తనే డయాగ్నోస్ చేసుకోవచ్చు. హౌ? జస్ట్ హీ కెన్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, అద్దం ముందుకు వెళ్ళి మనకు ఒకవేళ బొడ్డు దగ్గర అంటే బొడ్డు దగ్గర, గజ్జల్లో అంటే గజ్జల్లో, ఎక్కడైతే మనకు హర్నియా ఉందని డౌట్ ఉందో దేర్ ఇఫ్ ఇట్ కెన్ ప్లేస్ ఆర్ పల్ప్ ఆఫ్ ద ఫింగర్స్, వేళ్ళని జస్ట్ అక్కడ పెట్టి పేషెంట్ని దగ్గమని చెప్తాం. మన దగ్గరకు వచ్చినా అక్కడ ఇంట్లో ఎగ్జామిన్ చేయాలన్నా. సో దగ్గడం వల్ల ఏమవుతుంది, మనం ఆర్టిఫిషియల్లీ ఇంట్లోనే ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాం. ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రెషర్కి లోపల నుంచి ఏమైనా బయటకు వస్తున్నాయా అనేది మనం ఫీల్ అవ్వచ్చు. సో సపోజ్ బొడ్డు దగ్గర హర్నియా ఉందనుకోండి, బొడ్డు దగ్గర పెట్టి దగ్గినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా మజిల్ ఇట్లుండాలి, మజిల్ ఇట్లుంటే నథింగ్ విల్ హిట్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఇప్పుడు మజిల్లో ఇక్కడ గ్యాప్ వచ్చింది అనుకోండి, దగ్గినప్పుడల్లా ఏదో వచ్చి ఇలా కొడుతున్నట్టు, వచ్చి తట్టి వెళ్ళిపోతున్నట్టు, ఇది ఇనిషియల్ స్టేజ్ లో బెల్లీ బటన్ దగ్గర కావచ్చు, గ్రాయిన్ దగ్గర కావచ్చు, ఎక్కడ హర్నియా ఉంటే, బికాస్ హర్నియా కెన్ హ్యాపెన్ త్రూ అవుట్ ద అబ్డామెన్, ఎక్కడైనా జరగచ్చు. ఎస్, సో అక్కడ మనకు లిఫ్ట్ అప్ అవుతుంది ఫింగర్స్, ఇది ఇనిషియల్ స్టేజ్ లో. ఇదే కొంచెం అడ్వాన్స్ అయ్యింది అనుకోండి, దే విల్ బి ఆబ్వియస్ బల్జ్, బయటికే ఉబ్బుకున్నట్టు బాగా తెలుస్తుంది. ఉబ్బుకున్నది ఎవరైనా చూసి ఇదేమైనా క్యాన్సర్ గడ్డ అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అదే అనుకుంటారు. ఎస్, దీని ట్యూమరా లేదా క్యాన్సర్ గడ్డ. ట్రూ. చిన్న డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఏంటంటే, గడ్డ అనేది ఒక్కసారి వస్తే సైజ్ తగ్గడం అంటూ జరగదు. గడ్డ అనేది ఇంకా పెరిగేదే తప్ప, ఒకవేళ క్యాన్సర్ గడ్డ కానీ ఏదైనా గడ్డ అయితే. హర్నియా వరకు ఏంటంటే క్లాసిక్ పాయింట్ ఏముంటుందంటే, ప్రెషర్ పెట్టినప్పుడు అంటే దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువసేపు నడిచినప్పుడు కానీ సైజ్ పెద్దదవుతుంది. అదే మనిషి ఇమీడియట్లీ పనుకున్నాడు అనుకోండి, లైయింగ్ డౌన్ పొజిషన్ లో గ్రావిటీ ఎఫెక్ట్ ఏముండదు కాబట్టి బయటకు వచ్చి ఉండేదంతా కొంచెం సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ సైజ్ ఫ్లక్చువేషన్స్ ఎవరైతే చూస్తారో, ప్రెషర్ పెట్టినప్పుడు పెద్దదవుతుంది, ప్రెషర్ తీసేసి లైయింగ్ డౌన్ పొజిషన్లో సైజ్ తక్కువ అవుతుంది. దిస్ ఇస్ క్లాసిక్ ఆఫ్ హర్నియా. ఎటువంటి టెస్ట్ లేకుండా ఇంట్లోనే కూడా మనం హర్నియా ఉందా లేదా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సూపర్. లాట్ ఆఫ్ వ్యూవర్స్కి అదొక మంచి అవేర్నెస్. సరే, ఇంకోటి కొంతమంది చెప్తారు బెల్ట్ వాడితే హర్నియా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ సపోర్ట్ అండి, మిత్ ఆర్ రియాలిటీ? ప్రివెంట్ కాదు, పోస్ట్ ప్రెగ్నెన్సీ వీ డూ సజెస్ట్ అబ్డామినల్ బైండర్ అంటాం, బెల్ట్, సో దట్ ఆ లూజ్ అయిపోయిన మజిల్ అంతా స్ట్రెంగ్త్ అవ్వడానికి. బట్ ఆల్రెడీ హర్నియా వచ్చేసిన వాళ్ళకి అబ్డామినల్ బైండర్ వోంట్ హెల్ప్ మచ్ అండి. అది మనకి టైం పాస్ కి హెల్ప్ అవుతుందే తప్ప క్యూరేటివ్ ఆస్పెక్ట్ లో మాత్రం హెల్ప్ అవ్వదు. మెన్ కి సార్ ఎవరికి హెల్ప్ అవ్వదండి. ఇన్ఫాక్ట్ మెన్ విల్ వేర్ స్క్రోటల్ సపోర్ట్. ఇప్పుడు జిమ్ గోయింగ్ పీపుల్ అంతా కూడా స్క్రోటల్ సపోర్ట్ అనేది ఇస్తుంటారు చూడండి. వై? టు ప్రివెంట్ హర్నియా ఫ్రమ్ హ్యాపెనింగ్ కదా. పేగు జారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జారకుండా అది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ హర్నియా వచ్చిన వాళ్ళకి వీ విల్ సజెస్ట్ అదర్ వే, వాళ్ళని జిమ్ వెళ్ళొద్దు అంటాం, బికాస్ జిమ్ విల్ ఫర్దర్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద హర్నియా కాబట్టి. రైట్ సార్, ఈ మెష్ గురించి చాలా మంది పబ్లిక్ కి భయం ఉంటుంది, దానివల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మీ టేక్ ఏంటి? టు స్టార్ట్ విత్, అసలు మెష్ ఎందుకు వేసుకోవాలి అని చూసుకుంటే, సేమ్ ఇందాక మనకు చెప్పినట్టు ఆల్రెడీ మజిల్ వీక్ అయిపోయింది. వీక్ అయిపోయిన మజిల్ కి మనం స్ట్రెంగ్తెన్ చేసేలా మెష్ అనేది మేబీ ఒక 50 years నుంచి ఉంది అనుకుందాం. బట్ హర్నియా దానికి ముందు కూడా ఉండింది. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, జస్ట్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో మజిల్ని, ఆ మజిల్లో ఉన్న గ్యాప్ని స్టిచెస్తో క్లోజ్ చేసేవాళ్ళు. బట్ అది హెల్ప్ అవ్వలేదు. ఎందుకు? దెర్ ఆర్ ఫ్యూ సర్జరీస్ లైక్ యూట్రస్ రిమూవల్, గర్భసంచి తీసేయడం. ఆ రోజు గర్భసంచి మంచిగా తీసేస్తే సర్జరీ దెన్ అండ్ దేర్ సక్సెస్ఫుల్, మళ్ళీ సర్జరీ ఫెయిల్ అవ్వడం అంటూ జరగదు. వెరాజ్ హర్నియా సర్జరీ వరకు హర్నియా సర్జరీ ఫెయిల్ అయింది అని కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకు అది జరుగుతుంది అంటే, మనకు హర్నియా అంటే ఏమనుకున్నా మజిల్లో వీక్నెస్ వచ్చింది. సపోజ్ హర్నియా గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ వీల్ జస్ట్ ఒక కామన్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను 80 kg ఉన్నాను, టైలర్ దగ్గరికి వెళ్తే షర్ట్ కుట్టాడు, షర్ట్ బాగానే లూజ్ ఫిట్టింగ్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, నా
ఆ మూమెంట్స్ అన్ని కూడా ఆరామ్సే చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఈ షర్ట్ని నేను పక్కన పెట్టేసి 2-3 years ఎక్కడన్నా బయటికి వెళ్ళాను వాడలేదు, బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ చేంజెస్ 80 kgs ఉన్న నేను 110 kgs అయ్యాను అనుకోండి. 110 kgs ఉన్న నేను మళ్ళీ వచ్చి ఇదే షర్ట్ వేసుకొని ఇలా అంటే ఏమవుతుంది, బటన్స్ తెగిపోవచ్చు. సో అప్పుడు పోయి టైలర్ని నేను తిట్టానా, ఏం కుట్టావురా బాబు, టైలర్ సెట్ అవ్వట్లేదని. సేమ్ వే మనకు హర్నియా సర్జరీలో మనం హర్నియా సర్జరీ సక్సెస్ అయిందని ఎప్పుడు అంటాం, మన చివరి రోజు వరకు హర్నియా రాకపోతే సక్సెస్ అంటాం. బట్ అది రాకుండా ఉండాలంటే మనం పేషెంట్ త్రూఅవుట్ జర్నీ కూడా మనం అసెస్ చేయాలి. సో అసెస్మెంట్లో సేమ్ ఇందాక చెప్పినట్టు పేషెంట్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు, పేషెంట్ మళ్ళీ జిమ్ వెళ్ళొచ్చు. అలా జిమ్ వెళ్ళినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ జనరల్లీ నేను పేషెంట్స్ కూడా అదే చూపిస్తుంటానండి. షర్ట్ బటన్ ఇక్కడ ఎట్లుంది, బాగా పొట్టున్న వాడికి బటన్స్ ఇక్కడ ఎట్లుంటాయి, ఆల్మోస్ట్ తెగిపోవడానికి రెడీగా ఉంటాయి. సేమ్ థింగ్ మనకు మజిల్ ఆల్రెడీ వీక్ అయింది, ఒత్తుకుంటూ ఉంటాం. సేమ్ వే మనకు ఆల్రెడీ లోపల మజిల్ ఏదైతే వీక్ అయిందో దాన్ని మనం జస్ట్ స్టిచెస్తో క్లోజ్ చేసిన మళ్ళీ పేషెంట్ ఎప్పుడొకప్పుడు వెయిట్ గెయిన్ అయినా ఆర్ బరువులు ఎత్తినా బలహీనపడిన కండల్ని నమ్మలేం, వేసిన కుట్లు బటన్లలాగే తెగిపోవచ్చు. సో అందుకే ఇవి తగ్గినా మనకు ప్రాబ్లం లేకుండా మనం కండని నమ్మట్లేదు, కుట్లని నమ్మట్లేదు, మనం నమ్మేదే మెష్ అనే దాంతో. సో మెష్ అనేది ఎట్లుంటుంది, ఇట్ విల్ మేక్ ఏ ప్రాపర్ మస్కిటో నెట్ లాగే ఉంటుందండి. అండ్ హౌ ఇట్ వర్క్స్, జస్ట్ యాక్టింగ్ లైక్ ఏ బ్యారియర్ కాదు, దానివల్ల ఒక కొత్త మజిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా మనకు మెష్ అనేది జస్ట్ లైక్ పోర్స్ ఉంటాయి కదా మెష్లో, ఇఫ్ యూ టేక్ ద సేమ్ మస్కిటో నెట్ని తీసుకొని మనం ఒక చీజ్ స్లైస్ పైన ఇట్లా అంటే ఏమవుతుంది, చీజ్ విల్ అవుట్ గ్రో త్రూ ద మెష్, రైట్? సేమ్ వే మనం ఆ మెష్ని మనం మజిల్ పైన పెట్టుకోవడం వల్ల దేర్ విల్ బి అన్ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద మెష్ మజిల్ కాంప్లెక్స్. సో దానివల్ల మనకు ఫ్యూచర్లో హర్నియా రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, మెష్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, మెష్ విల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రాస్థెటిక్స్ అండి. అంటే బాడీలో మనకు బయట నుంచి బాడీ లోపల ఏది పెట్టినా దట్ విల్ బి టర్మ్డ్ యాజ్ అ ప్రాస్థెటిక్. లైక్ కంట్లో శుక్లాలకి లెన్స్ పెడుతుంటారు, హార్ట్లో స్టంట్ వేస్తుంటారు, మోకాళ్ళ మార్పిడిలో ఇంప్లాంట్స్ వేస్తుంటారు. సో ఇన్ ద సేమ్ వే మనకు ఆల్రెడీ వీక్ అయిపోయిన దానికి పెట్టుకోవడానికి మనం మెష్ అనేది వాడతాం. మెయిన్ complication or dangerous thing that can happen with the mesh is infection. Okay. So a infection, not only mesh, any implant for that matter. So a infection rakunda definitely utmost care has to be taken, because once the infection ainda, the only treatment will be removal of that prosthetic material. Because inni kotlu petti antibiotic lu vadna a infection ki help avadu. Why? బాడీలో ఎక్కడైనా మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది, వి టేక్ యాంటీబయాటిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్. అది బాడీలో ఎక్కడైతే మనకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ వెళ్ళి పనిచేస్తుంది, బికాజ్ అది మన బాడీ పార్ట్ కాబట్టి. వెరాస్ మెష్ ఇస్ ఎ ఫారిన్ బాడీ, అది మన బాడీ పార్టే కాదు. సో వన్స్ అది మెష్ అనేది ఇన్ఫెక్ట్ అయిందా, ఆ బ్యాక్టీరియాని చంపడానికి మనం ఎన్ని కోట్లు పెట్టి యాంటీబయాటిక్ వాడినా అది మన బాడీలో కలవదు. యాంటీబయాటిక్ మన బాడీలో కలుస్తుంది, మెష్లో కలవదు. సో ఆ మెష్ పైన ఉన్న బ్యాక్టీరియా పైన ఎటువంటి యాక్షన్ ఉండదు. కాబట్టి ఇన్ఫెక్షన్, ఎటువంటి ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ అయినా ఆ ఇంప్లాంట్ని తీసేయడమే ట్రీట్మెంట్ అవుతుంది. సో అందుకే ఆ కాస్ట్లీ మిస్టేక్ జరగకుండా మనకి ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. జస్ట్ లైక్ రోడ్ పైకి వెళ్తే యాక్సిడెంట్ కాకుండా మనం జాగ్రత్తలు పాటించినట్టు మెష్ ఇన్ఫెక్షన్ కాకుండా రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆపరేషన్ థియేటర్ కన్స్ట్రక్షన్ నుంచే వి ఫాలో ఆల్ ద ప్రోటోకాల్స్. ఎలా, సపోజ్ ఇదే క్లోజర్ ఛాంబర్ అనుకుందాం, ఇఫ్ ఐ కాఫ్ వన్స్ ఆర్ ఎవరికైనా సెగగడ్డ ఉంది, చీమంతా ఉంది, ఇదే ఆపరేషన్ థియేటర్లో నేను దగ్గిన క్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. సో అందుకే ఆ క్రిములన్నీ ఇక్కడ నిలువ ఉండకుండా దెర్ విల్ బి లామినార్ ఫ్లో అంటాం. అంటే దెర్ విల్ బి ఎంట్రీ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ అబోవ్, there will be exits on all the four corners of the operation theatre. సో ఒక ఫ్లో లాగా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను దగ్గిన క్లోజ్డ్ రూమ్లో అయితే ఆ బ్యాక్టీరియా ఇక్కడే ఉండిపోతుంది. వెరాస్ లామినార్ ఫ్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్లో అయితే దేర్ విల్ బి ఫ్లో ఆఫ్ ఎయిర్, కాబట్టి అలా వచ్చింది అలా వెళ్ళిపోవాలి తప్ప న్యూ ఎయిర్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో అలా మెష్ ఇన్ఫెక్షన్ కాకుండా ఆపరేషన్ థియేటర్ కన్స్ట్రక్షన్లో కావచ్చు, మెష్ ఓపెన్ చేసే ఆర్ మెష్ స్టెరిలైజ్ చేసే పద్ధతులు, మెష్ని హ్యాండిల్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దిస్ ఈజ్ ఆల్ బిగ్ సైన్స్ టుగెదర్. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే పేషెంట్ సేఫ్టీ అష్యూర్ చేయగలం. సో మూవింగ్ ఆన్, కొన్ని లెస్ డిస్కస్డ్ టాపిక్స్. యూజువల్గా మెన్ హెసిటేట్ కూడా అవుతారు. ఈ ఫిమోసిస్, బెలనైటిస్ అని ఈ మధ్యలో చాలా మట్టుకు వింటున్నాం. అసలు ఏంటి సార్ ఈ ఫిమోసిస్ అంటే ఏంటి, బెలనైటిస్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి? సో దీస్ ఆర్ ఆల్ టర్మ్డ్ యాజ్ ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్స్ సార్. ఓకే. సో మనకి ఏంటంటే పెన్నిస్ ఉంటుంది, పెన్నిస్ పైన ఉన్న కవరింగ్నే మనం ఫోర్ స్కిన్ అంటాం. అచ్చా. సో ఇఫ్ పాసిబుల్ పెన్ పేపర్, మనకు పెన్నిస్లో కూడా పార్ట్స్ ఉంటాయి. దీన్ని బాడీ ఆఫ్ ద పెన్నిస్ అంటాం, దీన్ని
హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అంటాం. అందరికీ కూడా పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కవరింగ్నే ఫోర్ స్కిన్ అంటారు. కానీ ఫోర్ స్కిన్ అనేది బాగా వైడ్ ఓపెన్గాను ఉండొచ్చు, బాగా చిన్నదిగాను ఉండొచ్చు. ఇలా వైడ్ ఓపెన్గా ఉంటే ఇది 100% నార్మల్. ఒకవేళ ఇలా వైడ్ ఓపెన్గా లేకుండా బాగా చిన్నదిగా ఉంది, పెన్నిస్కి దీనికి మిస్ మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు దీన్నే ఫిమోసిస్ అంటారు. సో ఇట్స్ ప్యూర్లీ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ వేర్ బాగా వెడల్పుగా ఉండాల్సిన స్కిన్ కాస్త కొంచెం సన్నబడింది. సో దీనివల్ల వచ్చే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ పార్ట్ ఈస్ క్లీనింగ్ పార్ట్. సో మనకి జనరల్లీ ఏమవ్వాలి, ఆర్ జస్ట్ స్మాల్ కరెక్షన్, మనకి ముస్లిమ్స్కి సర్కంషన్ చేస్తారు అని అందరికీ తెలిసింది, సుంతి ఆపరేషన్ అనేది. బట్ అది రిలీజియస్ పర్పస్ కోసం చేస్తున్నారు అని అంటారు. బట్ దేర్ ఈస్ సమ్ మెడికల్ ఆర్ హైజీనిక్ రీజన్ బిహైండ్ దట్ ప్రాక్టీస్. యాక్చువల్లీ వెస్టర్న్ కంట్రీస్ లో మోస్ట్ ఆఫ్ ద ఇట్స్ రూల్ రావు. ఈవెన్ నియోనేటల్స్ కి పుట్టిన 1 week కల్లా చేసేస్తున్నారు సార్, ఎందుకంటే దీనివల్ల కాంప్లికేషన్స్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి. ముస్లిమ్స్ కి చేసుకోవడానికి టు మై నాలెడ్జ్ ఎందుకు చేస్తారు అంటే, నమాజ్కి వెళ్ళాలి ఆర్ మసీద్కి వెళ్ళి అవన్నీ చదివిపించేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని క్లీన్గా వెళ్ళాలి అనేది జనరల్ బేసిక్ రూల్. సో మనకి ఈ పార్ట్ వరకు మనకి చర్మం పైన చెమట వచ్చినట్టు పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో కూడా వైట్ సెక్రీషన్స్ అనేవి జనరల్లీ వస్తుంటాయి. దాన్నే స్మెగ్మా అంటారు. సో ఈ చిన్నపిల్లాడు లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఈ అన్హైజీనిక్ ప్రాక్టీస్ వల్ల వెళ్తారు అనే ఉద్దేశంతో ఎప్పుడైతే వాళ్ళకి అవన్నీ స్టార్ట్ కాకముందే చిన్నపిల్లాడైనప్పటికీ కూడా ఆ స్కిన్ ని తీసేస్తారు. సో దట్ ఇట్స్ అన్ ఓపెన్ ప్లేస్ ఫర్ క్లీనింగ్ అన్నట్టు. జస్ట్ టు కంపేర్, ఇప్పుడు మనకు ఆర్మ్పిట్ తీసుకుందాం, ఇది ఎత్తితే కదా మనం క్లీన్ చేసుకోగలం. ఇఫ్ వీ కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ ఇఫ్ యూ టేక్ ఎ షవర్ ఫర్ 5 hours టుగెదర్, వీ కాంట్ క్లీన్ దట్ పార్ట్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్. సో ఆ ఎక్స్పోజర్ అనేది బాగా జరగాలి అనే ఉద్దేశంతోనే చిన్నప్పుడే చేసేస్తారు. సో దట్ ఇలాగా రోజు ఎత్తి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇట్స్ ఆల్వేస్ అన్ ఓపెన్ ప్లేస్, సో దట్ వీ కెన్ క్లీన్ ఇట్ ప్రాపర్లీ అన్నట్టు. సో అందుకే ముస్లిమ్స్కి అందరికీ కూడా మనకు చిన్నప్పుడే చేసేస్తే హైజీన్ పరంగా బాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చిన్నప్పుడే చేసేస్తారు. సో ఇప్పుడు ఫిమోసిస్లో ఏమవుతుంది, వైడ్ ఓపెన్గా ఉండాల్సిన ఫోర్ స్కిన్ కాస్త నారో డౌన్ అయిపోయి చిన్నదిగా అవ్వడం జరిగింది. సో చిన్నదైతే ఏమైపోతుంది, పెన్నిస్ డయామీటర్కి ఈ ఫోర్ స్కిన్ డయామీటర్కి మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వక దే కాంట్ పుల్ బ్యాక్ ద స్కిన్. స్కిన్ వెనకలికి రాదు. స్కిన్ వెనకలికి రాకపోతే పెన్నిస్ పైన ఆ వైట్ సెక్రీషన్స్ ఏవైతే వస్తున్నాయో అది క్లీన్ చేసుకోలేరు. జస్ట్ లైక్ మనం స్నానం చేసేటప్పుడు రోజు దట్ హ్యాస్ టు బి క్లీన్. ఎవరైతే క్లీన్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, హైజీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ ఇంటర్ కోర్స్ అప్పుడు ప్రాబ్లం అవడం, లేడీస్తో సెక్షువల్లీ పార్టిసిపేట్ చేసినప్పుడు. సో ఈ ఇష్యూ వరకు ఎందుకు అవుతుంది అంటే, మనకు 2 things. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు హెడ్ ఆఫ్ ద పెనిస్ ఈజ్ రిసెప్టర్స్ వైజ్ ఇట్స్ రిచ్. లైక్ మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ చూడాలంటే టేస్ట్ రిసెప్టర్స్ విల్ బి ఆన్ ద టంగ్, నాట్ ఆన్ ద లిప్స్. సేమ్ వే మనకు సెక్షువల్ సంబంధించిన రిసెప్టర్స్ అన్ని మనకు హెడ్ ఆఫ్ ద పెనిస్ పైన ఉన్నాయి. ఇఫ్ దెర్ ఈస్ అ లేయర్ ఆఫ్ స్కిన్ కవరింగ్ ఇట్, ఆబ్వియస్లీ ఆ సెక్షువల్ ప్లెజర్లో కొంచెం తేడా అనేది వస్తుంది. ప్లెజర్లో తక్కువ వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, కాంప్లికేషన్ కూడా జరగచ్చు. కాంప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ కావచ్చు. ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్. సెక్షువల్లీ చూసుకుంటే మనకు కాంప్లికేషన్ ఏ పరంగా అంటే, సపోజ్ ఈ వేలు అనుకుందాం, ఈ వేలునే పెనిస్ అనుకుందాం, వేలుకి వేసుకునే ఉంగరాన్ని ఫోర్ స్కిన్ అనుకుందాం. ఉంగరం బాగా వెడల్పుగా ఉంది, ఎన్నిసార్లన్నా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇదే ఉంగరం మనకు టైట్ అయింది అనుకోండి, మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఇది మ్యాచ్ అవ్వట్లేదు, మన సైజ్ కాదు అని. అలాంటప్పుడు మనం ఉంగరం పక్కన పెట్టేస్తే పర్వాలేదు. బట్ సెక్షువల్లీ వాట్ వీఆర్ కంపేరింగ్ ఇస్ ఫిమోసిస్. ఫిమోసిస్ అంటే మనకు టైట్ ఉంగరం అన్నట్టు. సో టైట్ ఉంగరం వేసినప్పుడు మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఇది మనకు సైజ్ కాదు అని. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో డెఫినెట్లీ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్కి పొరపాటున ఆ టైట్గా ఉన్న ఫోర్ స్కిన్ కాస్త వెనకల్కి పుల్ అయిపోయిందా, ఇట్ విల్ గెట్ స్టక్. జస్ట్ లైక్ మనకు టైట్ ఉంగరం వేసుకుంటే మనకి ఇక్కడ ఎట్లయితే ఇక్కడ ఇరుక్కుపోయి వేలంతా వాస్తుందో, సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఫిమోసిస్ పేషెంట్స్ ఇఫ్ వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోకుండా సెక్షువల్లీ పార్టిసిపేట్ చేస్తే ఈ ఫిమోసిస్ కాస్త పారాఫిమోసిస్ అనే కాంప్లికేషన్కి దారితీస్తుందండి. ఫిమోసిస్కి పారాఫిమోసిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సేమ్ అంగం అనుకుందాం, ఇది పెనిస్ అనుకుందాం, ఉంగరం ఇక్కడ ఉంది. ఉంగరం ఇక్కడ టైట్గా ఉంది అనుకోండి, ఇట్ వోంట్ ట్రబుల్ యూ మచ్. బట్ ఇదే ఉంగరం కనుక టైట్గా ఇక్కడ వెళ్ళి ఇరుక్కుపోయింది,
దట్ విల్ టర్న్ ఇన్ టు ఎట్ ఎమర్జెన్సీ. మనకి ఈ పారాఫిమోసిస్ అనే కాంప్లికేషన్ ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏదర్ ఫస్ట్ సెక్స్ అప్పుడు ఆర్ ఫస్ట్ నైట్ అప్పుడు. మనకి డెఫినెట్లీ ఇద్దరు పార్టిసిపేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది కాదు అని తెలియక ఇట్లా ఎమర్జెన్సీస్ కూడా దారి తీస్తూ ఉండొచ్చు. అవేర్నెస్ కూడా ఉండదు కదా, అసలు అవేర్నెస్ ఉండదండి. బికాస్ ఇది అసలు ఎవరి రెస్పాన్సిబిలిటీ అని నన్ను అడిగితే ఇట్స్ అ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ ద ఫాదర్. బికాస్ టాయిలెట్ ట్రైనింగ్ అని మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ఈ మేల్ హైజీన్ ప్రాక్టీస్ అనేది కూడా అన్లెస్ అంటిల్ ద ఫాదర్ ఎక్స్ప్లెయిన్స్ టు ద కిడ్ కి తెలియదు. సో దే హ్యావ్ టు మేక్ ఎ హ్యాబిట్ దట్ ఎవ్రీ టైమ్ ఆ చైల్డ్ మేల్ కిడ్ అనేవాడు స్నానం చేసేటప్పుడు దే హ్యావ్ టు పుల్ బ్యాక్ ద ఫోర్ స్కిన్ బ్యాక్ అండ్ దే హ్యావ్ టు క్లీన్ అనే బేసిక్ హైజీన్ ప్రాక్టీస్ అనేది నేర్పియాలి. అది ఫస్ట్ నుంచి ఎవరైతే చేస్తారో దే విల్ బి అసెసింగ్. ఆర్ ఇవన్నీ కొంచెం మనకు ఏ కంటెంట్ సర్టిఫికేట్ కాబట్టి చెప్పడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు మేము కొందరికి ఎట్లా కౌన్సిల్ చేస్తామంటే చిన్నపిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, డెఫినెట్లీ ఫిమోసిస్కి ట్రీట్మెంట్ అంటే మనకు సర్జరీనే. సో బాబుకి అర్థమయ్యేలా చెప్పడానికి మేము జనరల్లీ ఏం చేస్తామంటే, ఎవరైనా అబ్బాయి వచ్చాడు కొంచెం బాగా మాట్లాడి, నువ్వు ఫ్రెండ్స్ అంతా వెళ్తావు కదా, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సూసుకి వెళ్ళావా, సూసుకి వెళ్ళినప్పుడు నువ్వు గోడ పైన ఏ బీలు గీయగలుగుతున్నావా లేదా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డ్రా ఇట్ యు ఆర్ గుడ్. కొందరికి ఏమవుతుంది, పైప్ ఇక్కడ అనుకుందాం, ఇది పెనిస్ అనుకుందాం, స్కిన్ అనేది ఇట్లుంటుంది, మనం యూరిన్ వెళ్ళేటప్పుడు వెనకాలకి వస్తుంది, మళ్ళీ ముందరికి వచ్చేయాలి. కొందరికి ఏమవుతుంది, స్కిన్ బాగా ఎక్స్ట్రాగా ఉండిపోయి స్కిన్ ఓపెనింగ్ బాగా చిన్నదైపోతే పైప్ ఎగ్జిట్ ఈస్ బ్లాక్డ్. సో వాళ్ళు పీ చేయాలంటే దే కాన్ డైరెక్ట్లీ యూరినేట్ ఆన్ ద వాల్, గోడ పైన గీయలేరు. మనకి జనరల్లీ యూరిన్ ఫ్లో ఎట్లుంటుంది, ఇట్ విల్ బి లైక్ ఎ ట్రాజెక్టరీ, ఒక పారాబోలా షేప్లో ఉంటుంది. వెరాస్ ఈ ఫిమోసిస్ బాగా ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళు, బికాస్ ఓపెనింగ్ ఇంత నుంచి ఇంత ఇంత కూడా టైట్ ఓపెనింగ్ అన్నట్టు, కొందరికి మరీ టైట్గా ఉండి వాళ్ళకి లిటరలీ వాళ్ళు పీ చేయాలంటే దే కాంట్ యూరినేట్ ఆన్ ద వాల్, వాళ్ళకి డ్రాప్స్ లాగా లీక్ అవుతుందే తప్ప ఇలా పారాబోలా కర్వ్లో రాదు. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ డిగ్రీ ఆఫ్ ఫిమోసిస్. అసలు ఓపెనింగ్ ఉందా లేదా అన్నట్టు. ఓపెనింగ్ ఎంత చిన్నదిగా ఉంటుందంటే యూరిన్ వెళ్ళే దారం ఉంటుందో ఆ దారం కూడా పర్మిట్ చేయనంత టైట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్ ఒకవేళ చిన్నపిల్లల్లో ఎవరైనా చెప్పారు ఆర్ పేరెంట్స్ గమనించారు, ఆర్ ఇంకొకటి ఏం గమనించవచ్చు అంటే పేరెంట్స్ వరకు బాబు యూరిన్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడా, బికాస్ బ్యాక్ ప్రెషర్ అవుతుంది కదా, యూరిన్ ఏమో పైనుంచి ఇట్లా వస్తుంది, బట్ ఇక్కడంతా కవరింగ్ ఉండడం వల్ల ఇట్ విల్ హిట్ బ్యాక్ అండ్ గో బ్యాక్ అండ్ ఇట్ విల్ కాస్ పెయిన్. సెకండ్ థింగ్, బల్జ్ అనేది ఉండడం వల్ల మనకు ఇది పైప్ అనుకుంటే పైప్ చుట్టూరా స్కిన్ ఇట్లుంది, సో యూరిన్ పాస్ చేసినప్పుడు ఈ స్కిన్ అంతా కూడా కొంచెం ఉబ్బుకున్నట్టు ఒక బెలూన్ లాగా ఉబ్బుకుంటుంది. ఆ ఉబ్బుకున్న బెలూన్ నుంచి డ్రాప్స్ లాగా వెళ్తాయి. వన్స్ యూరిన్ పాస్ అయిపోగానే బెలూన్ అంతా చిన్నదైపోయి నార్మల్ అయిపోతుంది. సో ఇలా బెలూనింగ్ వైల్ పాసింగ్ యూరిన్ కూడా మనకు ఫిమోసిస్కి ఇండికేషన్ అన్నట్టు. సో ఇట్స్ అ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ పరంగా చూసుకొని చిన్నప్పుడే ఉంటే సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే వన్స్ హీ రీచెస్ అడల్ట్హుడ్ హీ వోంట్ బి ఫేసింగ్ ఎనీ ఇష్యూ అన్నట్టు. సో బేసిక్ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడము, హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతే వీ కెన్ అవాయిడ్ దిస్ యాజ్ అ ఫెనామినన్. Yes. No, but for that hygiene practice to be followed, his anatomy of the body should cooperate. Right. So skin వెనకాలకి వస్తుందంటే he will be able to maintain that hygiene. But ఆ స్కిన్ వెనకాలకే రావట్లేదంటే it has to be surgically corrected. ఓకే, సర్జికల్ అంటే ప్రొసీజర్స్ ఏమున్నాయి సార్? Circumcision, సుంతి ఆపరేషన్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్గా తీసుకుంటారు కదా సార్ మన కంట్రీలో, సుంతి అనేది. ట్రూ చాలా సెన్సిటివ్ అండ్ మోస్ట్లీ మనకి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయండి. ఓన్లీ ఇట్స్ రిలీజియస్ ప్రాక్టీస్ అని అలా ఉంది. బట్ నౌ ఇఫ్ యూ యాజ్ యూ సెడ్ యుఎస్ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు మనకి కన్సిడరింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, బికాస్ అందరూ బయటకు చెప్పుకోవచ్చు, చెప్పుకోలేని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్లీ. సో అలా చెప్పుకోలేక దానివల్ల కాంప్లికేషన్స్ అంటే ఏంటి, ఎవరైతే చెప్పుకొని ట్రీట్ చేసుకున్నారో పర్వాలేదు, కానీ ఎవరైతే ట్రీట్ చేసుకోకుండా అలానే ఉంటారో హైజీన్ కాంప్రమైజ్ అయింది. హైజీన్ కాంప్రమైజ్ అయిపోయి ఫ్యూ పీపుల్ కెన్ డెవలప్ క్యాన్సర్ ఆల్సో అండి. సో అందుకే వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ముస్లిమ్స్ అండ్ జూయిష్ పాపులేషన్, దీస్ టూ రిలీజన్స్ ఫాలో circumcision right from the childhood. So USA కూడా once they are born, baby is born, it is mandatory. Yes. ఎందుకు ఈ ప్రాక్టీసెస్ అన్ని ఫాలో అవుతున్నారు? వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే క్యాన్సర్ ఆఫ్ ద పెనిస్ కూడా క్యాన్సర్ అవ్వచ్చు. ఆ అంగానికి వచ్చే క్యాన్సర్ అనేది ఎవరికైతే ఆల్రెడీ సుంతి ఆపరేషన్ ఆర్ సర్కంషన్ జరిగిపోయిందో ఆ కేటగిరీలో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అన్సర్కంసైజ్డ్ గ్రూప్ లోనే మనకు బాగా పెనైల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఇట్స్ ప్రూవెన్ అండి. సో ఇన్ ఏ వే
circumcision will prevent penile cancer also. సో దట్స్ వై నౌ డేస్ యూఎస్లో కూడా రైట్ అండ్ లెఫ్ట్ అందరికీ చేసేస్తున్నారు. మెడికల్ ఇండికేషన్ ఉన్నా అక్కడ పోయినప్పుడు చేపిస్తున్నారు వాళ్ళకి ఆప్షన్ లేదు కదా. ఇక్కడేమో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టిగ్మా. ఇంకోటి సార్ ఇది టైప్స్ ఆఫ్ సర్కంసిషన్ ఏముంటుంది సార్ సుంతిలో? స్టేప్లర్ సర్కంసిషన్ అని, ఇంకా ట్రెడిషనల్ మెథడాలజీస్ ఉన్నాయి, లేదా డివైస్ యూజ్ చేసి, సమ్ టైమ్స్ ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో చేయకుండా కూడా చేస్తుంటారు కొన్ని ప్లేసెస్. సో దీన్ని మీరు కంపేర్ చేయాలంటే మనకు నార్మల్ కన్వెన్షనల్ సర్కంసిషన్ అండ్ స్టేప్లర్ అని ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని నేను కట్ చేసి కుట్టడం ఒక పద్ధతి, అదే క్లాత్ని ఒక సూయింగ్ మిషన్, ఒక కుట్టు మిషన్ కింద తీసుకుపోతే నాకంటే ఫాస్ట్గా, నాకంటే స్పీడ్గా, నాకంటే ప్రిసైజ్గా చేసేస్తుంది. సేమ్ థింగ్ స్టేప్లర్ సర్కంసిషన్ అని చేస్తుందండి. మనం మాన్యువల్లీ కట్ చేయకుండా మిషన్ కట్ వచ్చేస్తుంది. అండ్ జనరల్లీ మనం కట్ చేసిన తర్వాత స్టిచెస్ ఏదైతే పడతాయో దీంట్లో స్టిచెస్ పడకుండా సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ రిప్లేస్మెంట్ ఫర్ ద స్టిచెస్ అన్నట్టు. సో that will bind both the layers of the skin together so that కుట్టు లేకుండా. ఇది మనకు ఇప్పుడున్న లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఫర్ సర్కంసిషన్. మీరు చెప్పిందంతా బాగానే ఉంది సార్, కానీ ఈ ప్రాక్టీస్ ఫాలో అయితే సుంతి చేసుకున్న సర్కంసిషన్ చేసినా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లాంగ్ టర్మ్? నో వీఆర్ జస్ట్ ఎక్కువ మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ చాలా మంది ఎస్పెషల్లీ పెళ్లిగాని వాళ్ళు అయితే పిచ్చెక్కిపోయేలా క్వశ్చన్లు అడుగుతారండి. నాకు సెక్షువల్ పవర్ పరంగా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుందా? సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, హెయిర్ కట్కి పోతే నీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా? లేదు, రైట్? సో మనం పైన లేయర్ని డీల్ చేస్తున్నాం. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు ద బ్రెయిన్, రైట్? సేమ్ వే మనకు పిల్లలు పుట్టడానికి కావాల్సింది టెస్టిస్ నుంచి వచ్చే స్పర్మ్స్, వెరాస్ టెస్టిస్ ఈస్ కంప్లీట్లీ అన్టచ్డ్ డ్యూరింగ్ సర్కంసిషన్. వెరాస్ ఇంకా నెక్స్ట్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ విల్ డిపెండ్ ఆన్ ద పెనిస్. మనం ఆపరేషన్ చేసేది పెనిస్ కాదు, పెనిస్ పైన ఉన్న స్కిన్ కి మాత్రమే. సో పెనిస్ పైన ఉన్న లేయర్ కి సర్జరీ చేస్తున్నామే తప్ప పెనిస్ ని మనం ముట్టం ఇన్ ద సర్జరీ. సో అండ్ మనమేం ఊరికనే అందరికీ చేయట్లేదు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే చేస్తున్నాం. సో ప్రాబ్లం ఉన్న వారికే సజెస్ట్ చేస్తున్నాం తప్ప ప్రాబ్లం లేని వాళ్ళకి ఈవెన్ వీ వోంట్ రికమెండ్. లేదా ఒకవేళ ఎవరైనా భయపడి సిగ్గుపడ్డారా, డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ లాట్ అండి. సార్, సో చాలామంది పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు కదా, ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ లేదా సంథింగ్ వెరీ పెక్యులియర్ సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేస్తారా? ఫన్నీ ఇన్సిడెంట్స్ అండ్ చాలా బాధపడే ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. బికాస్ టు పుట్ ఇన్ అదర్ వే, మా సర్జికల్ ఎడ్యుకేషన్ అంతా ఏ రోజుల్లో సర్కంసిషన్ ఈస్ నాట్ అట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ సర్జరీ, టు బి ఫ్రాంక్. బికాస్ ఎవరో స్టార్టర్ జస్ట్ ఇప్పుడే హౌస్ సర్జన్ పాస్ అయ్యాడు, వాడికి ఏదైనా సర్జరీ నేర్చుకోవాలంటే ఫస్ట్ సర్జరీ విచ్ విల్ గివ్ ఇస్ సర్కంసిషన్, నువ్వు చేసేసుకో అని. బికాస్ సచ్ సింపుల్ ఈస్ ద సర్జరీ. కానీ సర్జరీ ఇట్స్ వెరీ సింపుల్, బట్ ద ఇంపాక్ట్ దిస్ స్మాల్ ప్రాబ్లమ్ ఈస్ కాజింగ్ అనేది మేము పర్సనలీ ఎవిడెన్స్ చేసిన తర్వాత, సో దిస్ ఈస్ నో మోర్ ఏ స్మాల్ ప్రాబ్లమ్ అట్ ఆల్, దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అని చూస్తాం. అందుకే ఈవెన్ మై యూట్యూబ్ వీడియోస్లో కూడా ఐ పుట్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఆన్ దిస్. ఫ్యూ ఇన్సిడెన్సెస్ షేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫనీ వన్, లేటర్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఎమోషనల్ వన్. సో ఫస్ట్ ఫనీ వన్ ఏంటి అంటే, మనం సర్జన్ కాబట్టి ప్రొక్టాలజిస్ట్ స్పైల్స్ ఫిషర్ చూస్తాం అని చూస్తున్నాం. ఒకరోజు మార్నింగ్ క్లినిక్లో ఒక కపుల్ వచ్చారు, న్యూలీ మ్యారీడ్ కపుల్, తెలుస్తుంది యంగ్ ఉన్నారు. హస్బెండ్ వచ్చాడు, వైఫ్ వచ్చారు. ఏమో ప్రాబ్లం అంటే హస్బెండ్ ఏమో కొంచెం సిగ్గుపడతా ముసుముసు నవ్వుకుంటున్నాడు, వైఫ్ ఏమో కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అనిపించింది. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, కొంచెం టైం అవుతుంది, చాలాసేపు టైం పాస్ చేశారు చెప్పండి అంటే, హస్బెండ్ ఏమో కొంచెం చాలాసేపు తర్వాత కొంచెం కిందన వస్తుంది అన్నాడు. ఇక్కడ బ్లడ్ పడుతుందా, నేను ఇంకా కిందన వస్తుందంటే పైల్స్ ఏమో అనుకొని ఏదో మాట్లాడుతూ ఉన్నాను. కిందన వస్తుందా, బ్లడ్ పడుతుందా ఏంటి అని అంటే, సార్ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఉండి ఏదో మిస్ మ్యాచ్ జరుగుతుందని వైఫ్ మధ్యలో వచ్చి, సరే ఇవన్నీ కాదు, ఈయన ఊరికనే సిగ్గుపడుతూ మొహమాట పడుతున్నాడు, ఈయన పర్ఫార్మెన్స్ బాగాలేదు సార్ అనింది. మరి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చారమ్మా, నేను సర్జరీ కదా, నా ఫీల్డ్ కాదు, మీరు ఒకసారి కౌన్సిలింగో సెక్సాలజిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళండి, నా సబ్జెక్ట్ కాదని పంపించారు. పంపించిన 1.5 hourకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి, సార్ మా అల్లుడు అమ్మాయి వచ్చారు కదా, మీరు ఒక్కసారి సర్టిఫికేట్ ఇచ్చేస్తే మేము ప్రొసీడ్ అవుతామన్నాడు. ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి, మీరేం ప్రొసీడ్ అవుతున్నారు, నా సబ్జెక్ట్ కాదని పంపించేసా కదా అన్నారు. వాళ్ళు ఏమన్నారు, కాదు మా అల్లుడిలో ప్రాబ్లం ఉంది కదా, మీరు ఇట్లా ప్రాబ్లం మగవాడు కాదని సర్టిఫికేట్ ఇస్తే నేను కోర్టులో డైవర్స్ ఫైల్ వస్తున్నా అన్నారు.
అంటే ఎన్ని రోజులు అయింది పెళ్ళి అయిందన్నారు, 2 months అయిందన్నారు. 2 monthsలో మీరు ఏం చూసారని డెసిషన్ తీసుకుంటున్నారు. ఇంకా ఉల్టా నేను ఫైర్ అయ్యానండి. మీ అమ్మాయికి ఏమైనా అఫైర్లు ఉన్నాయా, మీ అమ్మాయికి ఇష్టంగానే చేశారా, బికాస్ 2 monthsలో ఏం చూసారని అన్నీ చూసేసినట్టు యూ కేమ్ టు ఏ కంక్లూజన్. అండ్ మీరు నా ముందే ఇట్లా చెప్తుంటే రిటర్న్ రాసి చేయమన్నారు. ఇంకా మీ అల్లుడికి ఎంత టార్చర్ చూపించారు, యా మీ అల్లుడికి ఎంత టార్చర్ చూపించారు, హనీమూన్కి ఎక్కడికైనా పంపించారా, ఏం పంపలేదన్నారు. దెన్ మీ సైడే తప్పుందండి. అమ్మాయికి ఏదో తెలిసి తెలియక ఏదైనా అన్నా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ యువర్ డాటర్. ఆర్ నేనేం కంక్లూజన్ మీ అల్లుడు ఏం టాప్ పర్ఫెక్ట్ అని చెప్పట్లా, బట్ ఒకసారి డిస్కషన్ చేయండి, అడ్రస్ చేసి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏంటని చూడాలి కదా. డోంట్ డైరెక్ట్లీ పుట్ ఇంటూ కంక్లూజన్ అన్నట్టు అన్నాం. వాళ్ళని పంపించేసాం. ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ పెళ్లి సెట్ చేసిన బ్రోకర్ వచ్చాడు. ఈ పెద్ద లింక్ వచ్చి రియాక్షన్ వచ్చి ఇదే టాపిక్ వచ్చాడు. సార్ వాడేమో మంచోడేం చేశాను, బట్ వాడు తేడాగాడని నాకు తెలియదు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకురా ఒక కంక్లూజన్కి వచ్చేసారు, నేనే కంక్లూజన్ రాలేదు, మీరు ఎందుకు డైరెక్ట్లీ యూఆర్ కమింగ్ టు ఏ కంక్లూజన్, మెడికల్ ప్రూఫ్ ఎస్ ఫర్ డయాగ్నోసిస్. ఆయన చెప్పడం సిగరెట్ తాగడం, మందు తాగడం నేను పెళ్లి చేశాను సార్, ఇప్పుడు పెళ్లి చేసిన వాళ్ళంతా నన్ను తగులుకుంటున్నారు, మీరే కాపాడాలి అన్నారు. ఇక్కడ ఏదో కొంచెం తేడా జరుగుతుంది, ఇలా తమ ఫ్లీ నడుస్తుంది, లెటర్స్ కాల్ ద పేషెంట్ ఫస్ట్. వాడి వెనకాల వీళ్ళు ఏదో డైవర్స్లని ఎక్కడెక్కడో ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకసారి అబ్బాయిని మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకుందామని పర్సనలీ కాల్ చేసాం. కాల్ చేసి బాబు ఇది నీ గురించి వస్తున్న రూమర్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్లో ఇది నడుస్తుంది, నువ్వు చెప్పు ఫ్రాంక్గా ఓపెన్గా, బికాస్ థింగ్స్ స్మూత్గా అయిపోయి మీ ఫ్యామిలీని అంతా బజార్కి ఇరుస్తున్నారు. సో కొంచెం డెసిషన్ తీసుకోవాలి. ఎస్, ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వ్. ఉన్నది ఉన్నట్టు చెప్పు అంటే బాబు ఓపెన్ అప్ అయి అప్పుడు కొంచెం చెప్పాడు. సార్ నేను మగవాడినే సార్ అన్నాడు. మరి వాళ్ళు కాదంటున్నారా, ఎందుకు అట్లా వచ్చిందంటే సార్ నేను చెప్తున్నా కదా నాకు అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్, అబ్బాయిలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయి దగ్గరికి మంచి హుషారుగా ఊపు వెళ్తున్నాను, వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాను, బట్ స్టార్ట్ చేసి ఇన్ ద మిడిల్ ఏమవుతుందో నాకు తెలియదు, సడన్గా పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తర్వాత నేను ఇంకా పర్ఫామ్ చేయలేకపోతున్నాను, అదైతే నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. మరి చెప్తే కదా నీ క్వశ్చన్ ఏమైనా అడ్రస్ చేయడము, చెప్పావు కదా అని అప్పుడు ఎగ్జామిన్ చేసాం. అంతవరకు నేను ఎగ్జామిన్ కూడా చేయలేదు, బికాజ్ మన ప్రాబ్లం కాదనుకోని. అప్పుడు చూస్తే హీ వాస్ ఫౌండ్ టు హ్యావ్ ఫిమోసిస్. సో ఇందాక చెప్పిన చాలా మంది తెలియదు అసలు ఫిమోసిస్ అంటే అసలు తెలియదు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అన్లెస్ అంటిల్ దే ఆర్ actively participating in sex, they won't be able to figure it out also, because మనం ఫిమోసిస్ని ఈవెన్ మన క్లినిక్కి మనకు పేషెంట్స్ వచ్చిన ఎక్స్ట్రీమ్ డిగ్రీ ఆఫ్ ఫిమోసిస్ అంటే కంప్లీట్లీ స్కిన్ మూసుకుపోయింది అనుకోండి, అందరికీ తెలుస్తుంది. ఇన్ బిట్వీన్ ఒక కేటగిరీ ఉంటుంది, వాళ్ళకి ఏంటి అంటే ఎరెక్షన్ లేనప్పుడు పెనిస్ సైజ్ చిన్నగా ఉంటుంది. సో సపోజ్ 2 finger బ్రెడ్త్ అనుకుందాం, ఎరెక్షన్ లేనప్పుడేమో ఇది 2 finger పెడుతుంది, ఎరెక్షన్ ఉన్నప్పుడు ఇదే 4 finger బ్రెడ్త్ అవుతుంది. సో వీళ్ళకి ఓపెనింగ్ 3 finger పెడుతుంది అనుకుందాం. సో ఎరెక్షన్ లేనప్పుడు 2 finger పెడుతుంది, ఇది 3 finger పెడుతుంది, సో మ్యాచ్ అవుతుంది. ఇదే ఎరెక్షన్ వచ్చినప్పుడు ఆర్ ఆ అబ్బాయి కేసులో ఏమవుతుందంటే ఎరెక్షన్ లేనప్పుడేమో స్కిన్ వెనకలకి వచ్చేసింది, బట్ వన్స్ ఆ ఎరెక్షన్ సెట్ అయిన తర్వాత స్కిన్ వెనకలకి వచ్చాక తనకేమవుతుంది 2 fingersకి అయితే ఇది ఆరామ్సే, బట్ ఎరెక్షన్ ఉన్న పెన్నిస్కి ఈ ఫోర్ స్కిన్ అనేది టైట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే టైట్ అవుతుందో తనకేంటి పెన్నిస్కి తన ఓన్ ఫోర్ స్కిన్ ఉరితాడులాగా తయారైనట్టు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ అబ్బాయి ఫర్దర్ పర్ఫామ్ చేయలేకపోయాడు. సో దాంతో అమ్మాయి ఆ కంక్లూజన్కి వచ్చింది, అబ్బాయి ఈ ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఒరే ఈ ప్రాబ్లం గురించా మీరు ఎందుకు చేసింది, ఈ ముష్టి ప్రాబ్లంకి 5 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది, మీరు ఎందుకు ఊరికైనా డైవర్స్ ప్రొసీజర్ 5 minutes అండి. స్టేప్లర్ చెప్పా కదా, కుటుంబిషన్ కింద తీసుకుపోయినట్టు స్టేప్లర్ ఫైర్ చేశాడు. ఇట్స్ 5 minute జాబ్, బట్ స్మాల్ ప్రొసీజర్ బట్ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ బోత్ ద ఫ్యామిలీస్. సో ఆ నెక్స్ట్ రోజు సర్జరీ చేసే రోజు చూడాలి, ఇటుపక్క అమ్మాయి వాళ్ళు ఇటుపక్క అమ్మాయి వాళ్ళు ఎవరు ఏం చెప్తారా అని ఈగర్లీ వెయిటింగ్. బట్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఎక్స్పెక్టింగ్. సో ఇట్ వాస్ అ గుడ్ ఎండింగ్. సో బోత్ ఆర్ హ్యాపీలీ అండ్ మ్యారీడ్ టుగెదర్ అండ్ రైట్ నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యాజ్ సచ్. లాట్ ఆఫ్ కంటెంట్మెంట్. ఒక మ్యారేజ్ సేవ్ చేశారు మీరు మొత్తం. ఇప్పుడు మ్యారేజ్ సేవ్ చేసుకునేది ఉంది. సరే ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము ఈ మధ్యలో డివోర్స్ కేసెస్లో కూడా చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ప్రెషర్ పెడుతున్నారు డాక్టర్ పైన, సర్టిఫికేట్ ఇవ్వండి సార్, ఇది మేము ఫోటోలు సబ్మిట్ చేస్తాము, లైక్ పర్ఫార్మెన్స్ లేదో లేదా యునో వాట్ ఎవర్ యూ హ్యావ్ మెన్షన్, దానిపైన వీ విల్ అప్లై ఫర్ డివోర్స్.
సో ఇట్లాంటప్పుడు ఒకటి ఏంటంటే మీరు డాక్టర్ పేషెంట్ యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు కోర్టు నుంచి సమన్ తెస్తారు లేదా కోర్టు నుంచి నోటీస్ చేస్తారు, అప్పుడు మీరు కంపల్సరీ ఇవ్వాలి. సో ఈ డిలమాని ఒక డాక్టర్ ఎలా ఫేస్ చేస్తారు? వన్ థింగ్ ఈస్ మెడికల్ ఎగ్జామినేషన్ won't happen in a private practice అండి. All should be conducted in a government setup only. Right. And worst part is there is no one single test that can conclude that ఎగ్జాక్ట్లీ he has a problem, because this problem is subjective to that particular time, place, person. రైట్. ఇప్పుడు మనకి మంచి కూల్ రిలాక్స్ మూడ్లో ఉన్నాం, ఆర్ సెక్షువల్ హార్మోన్స్ ఆర్ సెక్షువల్ యాక్టివిటీ వరకు ఒక యాంగిల్ ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ స్ట్రెస్డ్ అండ్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని మనకే ఉన్నాయనుకోండి, యూ కాంట్ గెట్ ఎ సెక్షువల్ అరౌజల్ Right. అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. వన్స్ ఆ ప్రాబ్లమ్స్ అని సెట్ అయిపోయాయి అనుకోండి, హీల్ బీ సెక్షువల్ యాక్టివ్. సో ఆ పర్టికులర్ ప్లేస్, పర్సన్, టైం బట్టి ఉంటుందే తప్ప దెర్ ఈస్ నో వన్ సింగిల్ టెస్ట్ టు కంక్లూడ్. అందుకే రిపీటెడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, Okay. రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇప్పుడు అల్టిమేట్లీ కంక్లూజన్ వస్తుందంటే, ఇఫ్ బోత్ ద పార్ట్నర్స్ ఆర్ unhappy about their sexual life, then only we'll be coming to a conclusion. Otherwise ఇప్పుడున్న కాలంలో అది పెద్ద ఫ్యాషన్ కదండి. Yes. అమ్మాయిలు ఎవరైనా టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ పుట్ ద బ్లేమ్ ఆన్ ద బాయ్ అండ్ లెట్ హిమ్ సఫర్. పనికిరాడు వాడు అని చెప్పి. అలా జరుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో కూడా ఒక కేసు సార్, బట్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దట్ దే ప్రొవైడెడ్ అది సఫిషియంట్ లేదు లేదా మ్యానిపులేటెడ్ ఉందని కోర్టు కేసు కొట్టేసి. ఎస్ 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 ఇలా చాలా కేసెస్ చాలా 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 ఇవన్నీ పోలీసుల దగ్గర ఉండి మరి ఇస్తున్నారు. ఐడియాలు కూడా ఇస్తున్నారు, లాయర్లు కూడా ఐడియాలు ఇస్తారు వీళ్ళకు. సెక్షన్ పెట్టాలి, ఎంత బాధాలి. ఎస్ ఎస్ ఎస్. కొంతమంది డాక్టర్స్ పైన ట్రెమెండస్ ప్రెషర్ పెడతారు లేదా ఎమోషనల్ గేమ్ ప్లే చేస్తారు, ఇట్లా కూడా చేస్తారు. won't work అండి, బికాస్ అల్టిమేట్లీ ద డాక్టర్ గెట్స్ స్క్రూడ్ కదా. కొంచెం ఏం తేడా వచ్చినా హీ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఈస్ ప్రొవైడింగ్ కదా. రైట్. సో డాక్టర్స్ ఆర్ నాట్ టేకింగ్ ద రిస్క్, వోంట్ టేక్ ద రిస్క్ ఫర్ షూర్. ఇంకొక డిఫికల్ట్ సర్కమ్స్టెన్స్ ఒకటి చెప్తా అన్నారు సార్ మాకు. యా సో ఇప్పుడు చెప్పుకున్న స్టోరీ కొంచెం ఫనీ యాంగిల్ ఉన్నింది. అట్లీస్ట్ ఇక్కడ క్లైమాక్స్ వాస్ గుడ్. స్టోరీ కొంచెం ఏం జరిగిన స్టోరీ కూడా డిఫికల్ట్ స్టోరీ. అల్టిమేట్ గా మీరు క్లైమాక్స్ హ్యాపీ క్లైమాక్స్ మీరు కాల్ చేయడం వల్ల అతను యా ఇంకొక స్టోరీ ఈవెన్ అంత స్టోరీ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చింది. ఈ స్టోరీలో ఏం జరిగిందంటే, హీ వాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వెల్ టు డూ. హీ కేమ్ ఇన్ ద మిడ్ నైట్ వన్స్, ఓకే, అరౌండ్ 11 o'clock 12 o'clock వచ్చారు. ఏ ప్రాబ్లంతో వచ్చారంటే యూరిన్ అసలు రావట్లేదు అని. సో వచ్చాక మనం జనరల్లీ ఓ మిడిల్ ఏజ్డ్ మ్యాన్లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అట్లా అన్నట్టు వర్కప్ చేసాము. ఎక్కడ ప్రాస్టేట్ ఇవన్నీ ప్రాబ్లం ఏం రాలేదు. మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే సేమ్ ఇందాక అన్నట్టు ఫోర్ స్కిన్ జనరల్లీ వెనకలికి రావాలి. వీళ్ళకి ఏంటంటే కంప్లీట్లీ అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి కంప్లీట్లీ క్లోజ్ అయిపోయింది. టు వాట్ ఎక్స్టెంట్ క్లోజ్ అయిపోయింది అంటే, హీ వాస్ కంప్లీట్లీ అనేబుల్ టు పాస్ యూరిన్. మనకి యూరినరీ హోల్ చిన్నది ఏదైతే ఉంటుందో అది కూడా ఈ స్కిన్ వల్ల బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోవడం వల్ల అస్సలు రాలేదు. ఇతనికి స్టోరీ చూసి, ఏంటండి మీరేం పెద్దవాళ్ళే కదా, మీరేం చిన్నపిల్లలు కాదు కదా, మీకు తెలిసి ఉండాలి కదా, రోజు వెనకలకి క్లీన్ చేసుకోవాలి, యూరిన్ వచ్చే హోలే మూసుకుపోతుందంటే మూసుకుపోయేంత వరకు మీరు ఏం చేస్తున్నారు కంప్లీట్గా, కొంచెం మూసుకుపోయినప్పుడన్నా వచ్చిండాలి కదా అని మనం కొంచెం అర్చాం, ఈ టైంలో ఏంది ఇది అని. దెన్ హీ ఓపెన్డ్ అప్ అండ్ హీ సెడ్ దట్ దీనికి ఆల్రెడీ నాకు సర్జరీ అయింది. ఎప్పుడైందండి, ఇప్పుడు కూడా మూసుకుపోయింది కదా అన్నట్లు అడిగితే, దెన్ హీ సెడ్ దట్ హీ మస్ట్ బి అరౌండ్ 45 to 50 నౌ. దెన్ హీ సెడ్ అరౌండ్ వెన్ హీ వాస్ 26 years అప్పుడే తనకి ఇదే ప్రాబ్లం వస్తే ఎక్కడో చుట్టుపక్కల పర్సన్ దగ్గరికి వెళ్ళారు. ద ఓన్లీ బ్యాడ్ పార్ట్ దట్ హ్యాపెన్ టు హిమ్ వాస్ హీ డిడెంట్ కన్సల్ట్ ద రైట్ డాక్టర్. ఎక్కడ ఆర్ఎంపీనో ఆర్ క్వాక్ ప్రాక్టీసో ఇక్కడ దగ్గరికి వెళ్ళాడు. వాడేం చేశాడు, జనరల్లీ మంది క్వాక్స్ దగ్గరికి క్వాక్స్ అసలు మెడికల్ లేదా యూనో మెడికల్ ఫీల్డ్లో లేని వాళ్ళ దగ్గరనే ఎక్కువ నమ్ముతుంటారు. అంతే కదండి. టెంట్లు వేసుకోను లేదా మాకు మంచి జరిగింది మీరు కూడా వెళ్ళండి చుట్టుపక్కల కూడా చెప్తారు, మా నేబర్ ఇది చెప్పారు మేము కూడా వెళ్తాం. పోయేది వాళ్ళ బాడీ కదా. సో అలా వెళ్ళి he didn't land up in the right person, right doctor. తను ఏం చేశాడు, జనరల్లీ ఇది పెనిస్ అయితే మనకు స్కిన్ ఇక్కడ ఉండేది ఇది తీసేసి ఇక్కడ వరకు తీసేయాలి, సో దట్ ఈ ముందర బుల్లెట్ పార్ట్ హెడ్ ఆఫ్ ద పెనిస్ అనేది బయటకు ఉండాలి. తనకి జస్ట్ అడపదడపగా మొత్తం తీయాల్సిన స్కిన్ కాస్త ఒక చిన్న ప్యాచ్ లాగా తీశాడు. సో దట్ వాస్ ఫర్ టైమ్ బీయింగ్ ఓన్లీ. ఆ ప్యాచ్ తీయడం వల్లనే తనకు 26 years ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నా టిల్ ద టైమ్ హీ రీచ్డ్ హిస్ 50s హీ డిడ్ంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అది కాస్త ఏమైంది, ఆ పక్కనున్న స్కిన్ కాస్త ఇన్ఫెక్షన్ పెరిగి 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 క్లోజ్అప్ అయిపోయి అప్రోచ్ అవుతూ వస్తుంది. బట్ 26 years అయినప్పుడు ఇది జరిగింది కదండి, మీరు ఎందుకు ఇప్పుడు సింగిల్గా వచ్చారు అన్నట్లు అడిగితే, దెన్ ద స్టోరీ వాజ్ వెరీ ఎమోషనల్ అండి.
సరే ఇప్పుడు 26 years అప్పుడు నాకు అయింది, నాకేదో అంత చిక్కని జబ్బు వచ్చింది అనుకొని నేను తర్వాత వదిలేశాను. మ్యారేజ్ వైపు కూడా దృష్టి పోలేదు, ఎందుకంటే నాకు ప్రాబ్లం అంత కరెక్ట్గా అనిపించినట్టు అనిపించలేదు, నాకేదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది. ఇంట్లో వాళ్ళకి అంత పెద్ద చెప్పుకోలేకపోయాను. సో ఐ స్టేట్ సింగిల్ అన్నట్టు అన్నారు. సరే అండి, అట్లీస్ట్ ఈ రోజు అర్ధరాత్రి వచ్చారు, మీకు సర్జరీ చేయాలి, లేదంటే యూరిన్ రాదు, సో యూరిన్ చేయడానికి సర్జరీ చేయాలి, దానికన్నా ఎవరైనా తీసుకొని రావచ్చు కదా అన్నప్పుడు హీ సెడ్ దట్ సార్ ఇప్పటి వరకు నాకు పెళ్ళి ఎందుకు కాలేదనేది నా ఒక్కడికి తెలుసు. ఇప్పుడు నేను ఇంకొకరికి చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఊరందరూ నన్ను గురించి ఏమనుకుంటారో అన్నట్లు హీ టోల్డ్ దట్ థింగ్. సో ఇట్ వాజ్ వెరీ సాడ్ స్టోరీ. ఏమనిపించింది, అదేదో అరవింద్ సమేతలో డైలాగ్ అన్నట్టు లైఫ్ ఇలా జరిగింది. సేమ్ థింగ్ ఇఫ్ హీ would have landed onto a good surgeon. In the right hands if he was there. Yeah, ఇప్పుడు బాగా ఫ్యామిలీ అయిపోయి పిల్లలతో నిండాల్సిందే. బట్ జస్ట్ స్మాల్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల లేదా స్టిగ్మా వల్ల, అన్కాల్డ్ ఫర్ ఫియర్. ఇది బేసికలీ అవసరం లేని భయంతో ఇలాంటి సమస్యలు ఏదేదో అయిపోతుంది, ఓవరాల్ లైఫే దెబ్బతింటారు. ఒక్కసారి ఆ మనిషి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. రైట్ సార్. సార్ మూవింగ్ ఆన్, ఇది బెలనైటిస్ ప్లస్ స్పర్మ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా ఈ మధ్యలో ఎక్కువ మట్టుకు వింటుంటాం. సో వీటి గురించి కొంచెం మీరు అని చెప్పగలుగుతారా సార్? సో కమింగ్ టు స్పర్మ్ బ్యాంక్ టాపిక్, ఇప్పుడు మనకి ఇది వరకు కాలంలో మేబీ 15 years ముందు చూస్తే ఇన్ఫర్టిలిటీ సెంటర్ అంటే ఒక సిటీకి ఒకటి ఉండేది. రైట్. ఇప్పుడు వీధికి 10 గుర్తున్నాయి. బికాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రాబ్లం కూడా అంతే ఉందండి, ఊరికనే ఏం పెరగవు కదా. మనకి జనరల్ పర్సెప్షన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఇట్స్ మోస్ట్లీ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫీమేల్, ఉమెన్ అంటారు. బట్ నౌఅడేస్ ఇట్స్ ఈక్వల్ షేర్. రైట్. ఫీమేల్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో మగవారికి కూడా అన్నే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ మనకున్న ప్రాబ్లం వారికోసిల్ అన్నట్లు అంటారండి. వారికోసిలే కాకుండా ఇప్పుడు కరెంట్ ఉంటున్న కాలంలో మనం మంచి నీళ్లు తాగట్లేదు, పీల్చే గాలి బాగాలేదు, మన స్ట్రెస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ హ్యాస్ డిక్రీజ్ లాట్. సో దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడే మనకు స్పర్మ్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. స్పర్మ్ బ్యాంక్స్ అంటే ఎగ్ బ్యాంక్స్ కూడా ఉంటున్నాయి. యా, లైక్ లేడీస్ కి మనకి కొంతమంది సెలబ్రిటీస్ కూడా న్యూస్ లో చూసాను కదా. ఐ థింక్ నయనతార, ఉపాసన, మృణాల్ ఠాకూర్, ఉపాసన అయితే ఓపెన్ గా చెప్పింది. ఉపాసన మనకి లేడీస్ వరకు అట్లీస్ట్ దట్ మేక్ సెన్స్ అండి, బికాస్ లేడీస్ కి ఓవేరియన్ రిజర్వ్ అని ఉంటుంది. మనకి ఈచ్ సైకిల్ లో మనకి వీ హ్యావ్ గాట్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్, వెరాజ్ లేడీస్ వరకు దెర్ విల్ బి 1 egg ఫర్ సింగిల్ సైకిల్. సో వారి వరకు డెఫినెట్లీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బట్ మగవారి వరకు స్పర్మ్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్, జస్ట్ లైక్ ఎనీ అదర్ బ్యాంక్. బ్యాంక్ ఏం చేస్తుంది, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మనం ఏం చేస్తాం, బ్యాంక్ లో స్టోర్ చేసుకుంటాం, సో దట్ మనకు షార్టేజ్ అయినప్పుడు విల్ బి విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ అన్నట్టు. సేమ్ వే ఈ స్పర్మ్ బ్యాంక్ లో కూడా ఏం చేస్తాము, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నప్పుడు పెళ్ళిగాని వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా ఇచ్చే బేసిక్ సలహా అండి, గెట్ యువర్ స్పర్మ్ అనాలిసిస్ డన్, సెమెన్ అనాలిసిస్ డన్, జస్ట్ టు ఫిగర్ ఇట్ అవుట్ హౌ గుడ్ యు ఆర్ ఆర్ హౌ వర్స్ అండ్ ఆర్ వాట్ బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఎప్పుడైతే మనకు స్పర్మ్ కౌంట్ బాగుంది, దే నీడ్ నాట్ చూస్ దిస్ చాయిస్. ఎవరికైతే స్పర్మ్ కౌంట్ కొంచెం లోవర్ సైడ్ ఉంది, బికాస్ ఇప్పుడున్న కాలంలో నాట్ ఎవ్రీ కపుల్ ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. 1-2 years ఒక పీరియడ్ అన్నట్టు గ్యాప్ తీసుకుంటున్నారు. సో ఈ గ్యాప్ లోపల ఒకవేళ తీసుకుంటూ ఉన్న స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయి ఉన్న ఆ కొద్ది గొప్ప స్పర్మ్స్ కాస్త అన్ని 0 అవ్వకముందే ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఆఫ్ స్పర్మ్ బ్యాంక్, మనం అక్కడ సర్చ్ చేసి పెట్టుకుంటాం, అండ్ దట్ స్పర్మ్స్ కెన్ బి సేవ్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అండి, వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అట్ ఆల్. సో ఇప్పుడైతే ఇఫ్ మనకి తర్వాత నేచురల్లీనే కన్సీవ్ అయిపోయారు, యూ కెన్ త్రో అవుట్ ద స్పర్మ్స్. బట్ ఇఫ్ ఆ టైంకి మనకు నేచురల్ కన్సీవ్ అవ్వడం కష్టమైంది, ఉన్న స్పర్మ్స్ కాస్త తగ్గిపోతాయి అన్నప్పుడు అప్పుడు ఆ స్పర్మ్ బ్యాంక్లో ఉన్న స్పర్మ్స్ వాడుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ విల్ బి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్ అంటారు. అంటే జనరల్ నేచురల్ కన్సీవ్ కాకుండా దీంట్లో ఏంటంటే ఆ స్పర్మ్ని మనమే లేడీలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆ నేచురల్ ప్రాసెస్ కాస్త కొంచెం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్ ద్వారా అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ లేదా స్టోరేజ్ ఆఫ్ సీమెన్ ప్రొసీజర్ ఏమైనా డిఫికల్ట్ ఉంటుంది? No. Painful. Just like routine sampling and blood sample ఇచ్చినట్టు we have to give a semen sample. So that will be refrigerated by sperms మనకు మిలియన్స్ లో ఉంటాయి. Not every sperm will be good. In fact మనకు 100 sperms ఉంటే more than 90% will be
యూజ్లెస్ స్పర్మ్స్, అచ్చా. ఓన్లీ 10 విల్ బి గుడ్. బట్ మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ కౌంట్ విల్ బి ఇన్ మిలియన్స్. సో మనకు పట్టుమని 2-3 స్పర్మ్స్ బాగున్నా చాలు. సో అండర్ మైక్రోస్కోప్ విల్ బి సెలెక్టింగ్ ద బెస్ట్ స్పర్మ్ సో దట్ స్పర్మ్ కెన్ బి రెఫ్రిజిరేటెడ్. సో వన్స్ ఆ కూలింగ్ టెంపరేచర్స్ ఉంటే ఎన్ని రోజులున్నా మనం స్పర్మ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. హైదరాబాద్లో ఉన్నాయా సార్? యా. అచ్చా. అంటే చాలా మంది హైదరాబాద్ హబ్ ఫర్ ఆల్. ఓకే ఓకే సార్. ఇంకోటి మన బెలనైటిస్ ఇదేంటి సార్ కండిషన్? బెలనైటిస్లో ఏమవుతుందంటే ఫోర్ స్కిన్, పెనిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ అందరికీ ఎక్స్ట్రానే ఉంటుంది. ఈ బెలనైటిస్ ఎవరికి వస్తుందంటే మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్, మగవారికి ఎవరికైతే షుగర్ ఉంటుంది కదా. సో ఎవరికైతే షుగర్ ఉండడం అంటే బ్లడ్లోనూ షుగర్ ఎక్కువైంది, వాళ్ళకి యూరిన్లోనూ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకు ఫోర్ స్కిన్ ఏదైతే ఎక్స్ట్రాగా ఉంటుందో మనం మగవారు ఎంత క్లీన్గా పెట్టుకున్నాం అనుకున్నా ఆ పైప్లో ఉండిపోయిన లాస్ట్ గోల్డెన్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ అనేవి లీక్ అవుతూ ఉంటాయి. లీక్ అయిపోయి ఈ షుగర్ పేషెంట్స్లో షుగర్తో కూడుకున్న యూరిన్ అక్కడ స్కిన్ని సోక్ చేస్తూ ఉంటుంది, అక్యుములేట్ అయిపోయి. స్కిన్ సోకేజ్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండి. లైక్ ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి, బీచ్లో చాలాసేపు ఫుట్ అంతా నానిన తర్వాత బయటకు కొట్టి చూసుకుంటే చిన్న చిన్న స్మాల్ టైనీ క్రాక్స్ ఉంటాయి. అవి ఎప్పుడు జరిగాయి కూడా మనకు తెలియవు. ఏమైంటుంది, సోకుడ్ స్కిన్ పైన మనం రాళ్ళ పైన అంతా నడిచినప్పుడు ఆ రాయే షార్ప్ ఆబ్జెక్ట్ లాగా మారి కట్ చేసి ఉంటుంది. సేమ్ వే ఈ బెలనైటిస్లో మనకి యూరిన్ షుగర్తో ఏదైతే హై షుగర్స్ ఉన్న యూరిన్ ఏదైతే ఉందో అది స్కిన్ని సోక్ చేసి స్కిన్ పైన క్రాక్స్ అనేవి వస్తాయి. క్రాక్స్ అనేవి వచ్చి స్లోగా హీలింగ్ జరుగుతుంది. బట్ హీలింగ్ హ్యాపెన్స్ విత్ ఎ స్కారింగ్ జరిగితే ఇప్పుడు మనకు సినిమాల్లో కూడా చూపించినట్టు ఎవరికైనా దెబ్బ తగిలింది, మూతి ఇట్లా పోవడము, చేయి ఇట్లా పోవడం జరుగుతుంటాయి. బికాస్ హీల్ అయిపోయిన తర్వాత స్కార్ ఏదైతే ఏర్పడుతుందో దట్ కంట్రాక్ట్స్, కుచించుకుపోతుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది వరకు స్కిన్ బాగా వైడ్ ఎనఫ్గా ఉంది, అదే ఫోర్ స్కిన్ ఓపెనింగ్ కాస్త నిదానంగా చిన్నదై కంప్లీట్లీ మూసుకుపోతుంది, దేర్ బై లీడింగ్ టు ఫిమోసిస్. సో పుట్టుక నుంచి చిన్నప్పటి నుంచి స్కిన్ టైట్గా ఉంటే దాన్ని ఫిమోసిస్ అంటారు. వేరాస్ చిన్నప్పుడంతా బాగుంది, వన్స్ షుగర్ వచ్చాక ఈ ప్రాబ్లం డెవలప్ అయితే దాన్ని బెలనైటిస్ అంటారు. బట్ అల్టిమేట్లీ ద ట్రీట్మెంట్ విల్ బి సేమ్ ఫర్ బోత్ ఫిమోసిస్ ఆర్ బెలనైటిస్. నైస్ సార్, దిస్ విల్ డెఫినెట్లీ ఒక అవేర్నెస్ వ్యూవర్స్కి వస్తుంది. అండ్ టైమ్లీ ఐడెంటిఫికేషన్, టైమ్లీ అప్రోచింగ్ ద డాక్టర్ ఇలాంటి చిన్న సమస్యను రెక్టిఫై చేస్తుంది. మనము సమస్యని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే అది కాస్త అదర్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ కన్వర్జేషన్ సార్. చాలా పేషెన్స్తో మేము అడిగిన క్వశ్చన్స్ అన్నీ, లాట్ ఆఫ్ కామనర్స్కి, ఆర్డినరీ సిటిజన్స్కి ఉండే క్వశ్చన్స్ అన్నీ, మెడికల్ ఫీల్డ్ పైన ఉన్న మిత్స్ కానీ లేదా కామన్ కండిషన్స్ ఏవైతే ఫేస్ చేస్తుంటారో ఇవన్నిటిపైన మీరు చాలా బ్రీఫ్గా, ప్రిసైజ్గా యూ హ్యాడ్ షేర్డ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.